ఈ సర్వ విద్యానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం. నటన చేస్తాడు తప్ప నిజానికి కామమునకు క్రోధమునకు ఎన్నడూ వశపడని వాడెవరంటే ఒక్క శివుడే. ఇది సదాశివోం. నేను చెప్పట్లా, వేదం చెప్తోంది అన్నమాట. సదాశివ ఆయనకొక్కడికే అన్వయం. సదాశబ్దంతో అన్వయం ఇంకెవరికి ఉండదు, ఒక్క శివుడికే ఉంటుంది సదాశివ అని. కారణం ఏంటంటే పైకి అలా కనపడుతుంటాడు, ఒక్కొక్క ప్రయోజనాన్ని సాధించడానికి ఒక్కొక్కడు కామానికి వశపడినట్టు కనపడ్డాడు. ఏదో శ్రీ మహావిష్ణువు స్త్రీ వేషం ధరిస్తే వెనక పరిగెత్తినట్టుగా కనపడతాడు. అసలు రహస్యం ఏమిటంటే మహిషి సంహారమై అయ్యప్ప పుట్టాలి, అందుకు వెళ్ళాడు. అలా కనపడతాడు కానీ కామము క్రోధము ఆయనను అంటుకోవు. అందుకే శివ, శంకర మంగళప్రదమైన పేర్లతో పిలవబడుతూ ఉంటాడు. కాబట్టి సదాశివోం. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం. అటువంటి వాడు శంకరుడు. ఆయన జ్ఞానము కలుగుతుంది ఆవిడ అనుగ్రహం కలిగితే. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏమి ఇవ్వలేదు, ఆవిడ ఏదైనా ఇచ్చేస్తుంది. అందుకే అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. జిజ్ఞాస కలిగితే మన ప్రయత్నము చేత బ్రహ్మము తెలియబడడం, ఆవిడ అనుగ్రహము కలిసి రావాలి. అందుకే వేద విహితమైనటువంటి కర్మలను పరమభక్తితో ఆచరించగా 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 ఆ కర్మల చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహము వర్షింపబడిన నాడు పాత్రత కలిగితే, పాత్రత చిత్తశుద్ధిగా ప్రకాశిస్తే, భగవంతుడు జ్ఞానమునిస్తే ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరము లేని పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని పొందుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు జ్ఞానం ఇవ్వగలిగినది? ఆ తల్లి ఇవ్వాలి. ఆ తల్లి ప్రచోదనం కలిగితే కానీ శంకరుడు తెలియదు. అందుకే ఆవిడ ఏ రూపంలో ఉండనివ్వండి, అన్నపూర్ణగా ఉండనివ్వండి. ఆ దీక్షాంత సమస్త వర్ణ నికరీ శంభు ప్రియే శంకరీ. శంకర భగవత్పాదులు అన్నపూర్ణాష్టకంలో చెప్తారు, అకారము నుండి క్షకారము వరకు అక్షమాలా స్వరూపం ఆవిడే. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది అంటే జిజ్ఞాసులకు జిజ్ఞాస ఫలవంతమయ్యేట్టు చేస్తుంది తన చూపు చేత. అందుకని ఆమె కామాక్షి. అటువంటి కామాక్షి యొక్క వైభవము ఎంత గొప్పగా ఉంటుందో మూకశంకరులు ప్రస్తుతి చేశారు. అది పరమాద్భుతమైనటువంటి గ్రంథంగా చెప్తారు సంప్రదాయంలో. పరమాద్భుతం. ఎవరైనా కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దగ్గరికి వెళితే స్వామివారు ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవారు, మూక పంచశతి పారాయణ చేశావా అనేవారు. మూక పంచశతిలో ఒక్క శ్లోకమైనా నేర్చుకున్నావా అని అడుగుతుండేవారు. ఇవాళ ఆశ్చర్యం ఏమిటంటే నేను విశాఖపట్నం బయలుదేరదాం అనుకుంటుంటే సంగీతంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఒక ఆవిడ మహాతల్లి గాయత్రి శంకరన్ అని చెప్పి, పుట్టుకతో కన్నులు లేవు కానీ సంగీతంలో అద్భుతం, ఆకాశం అంత ఎత్తు ఎదిగిపోయింది ఆవిడ. అటువంటి తల్లి వచ్చారు. వచ్చి ఆశ్చర్యకరంగా గురువుగారు నేను ఆర్యాశతకంలో 2 శ్లోకాలు చదవద్దా అని అడిగారు. అయ్యో అమ్మా, నేను ఇవాళ కామాక్షి వైభవం చెప్పడానికి వెళుతున్నానే, తప్పకుండా చదవండి తల్లి అన్నాను. ఆవిడ 2 శ్లోకాలు చదివి వెళ్ళిపోయారు. ఆ తల్లి మూకశంకరులను అనుగ్రహించింది ఒకప్పుడు. ఆమెయే పలికింది, మూకశంకరులలో నుండి వాక్కునిచ్చి పలికింది. అందుకే కామాక్షి వైభవము కామాక్షియే పలికింది. ఎవరి ద్వారా? మూకశంకరుల ద్వారా పలికింది. పలికినప్పుడు ఆయన 500 శ్లోకములు చేశారు. సంప్రదాయంలో చాలామంది పెద్దలు మహాస్వామి వారి దగ్గర నుంచి మూక పంచశతిలో ఉన్నటువంటి చాలా శ్లోకములను మంత్రములుగానే చెప్తారు. ఆ శ్లోకములు చదివిన, ఆ శ్లోకములు విన్న, ఆ శ్లోకాన్ని పారాయణ చేసిన అపారమైనటువంటి శక్తి ఆవిర్భవిస్తుంది అంటారు. అవి ఎంతంత శక్తివంతములైన శ్లోకములు అంటే ఆ తల్లి పలికిస్తే ఈ వారం రోజుల్లో మీకు నవగ్రహాల మీద మూకశంకరులు ఆవిడితో అన్వయం చేస్తూ శ్లోకాలు చెప్పారు. ఇప్పటికీ గ్రహగతి బాగులేదనుకుంటే పెద్దలు ఆ శ్లోకం చదువుకుంటుంటారు అమ్మవారి దగ్గర. అంతంత శక్తివంతమైన శ్లోకాలు ఇచ్చారు. 500 అంతే. 500 శ్లోకాలు మూకశంకరుడు ఇచ్చారు. అందులో అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేశారు. స్తుతి శతకము అని ఒక శతకం. స్తుతి అంటే స్తోత్రం చేయడం, ఆవిడ్ని కీర్తించారు. నేను ఇవాళ ప్రారంభం స్తుతి శతకంలో కామాక్షి వైభవం గురించి మూకశంకరులు పలకడం అంటే కామాక్షియే పలికింది ఆయనలోంచి. అందులో ఆయన అంటారు, రాకాచంద్ర సమాన కాంతి వదన నాకాధిరాజస్తుత
మూకానామపి కుర్వతి సురధునీ నీకాశవాగ్వైభవం శ్రీకాంచీ నగరీ విహార రసికా శోకాపహంత్రీ సతాం ఏకా పుణ్యపరంపరా పశుపతే రాకారిణి రాజతే అన్నారు. అద్భుతమైన శ్లోకం. అన్నీ అంతే, 500 అంతే. నేను అలా అండంగానే అద్భుతం అని ఎన్ని మాటలన్నా శ్లోకాలకు అంతకన్నా అనడానికి ఇంకేం ఉండదు. అది తప్ప ఇంకొక మాట అనడానికి ఉండదు. నిజానికి ఏదో చెప్పాలని చెప్పడమే కానీ అందులో ఉన్న ఒక శ్లోకంలోని ఒక పాదం ఎన్ని రోజులు చెప్పినా ఉంటాయి. అంతంత శక్తివంతమైనటువంటి శ్లోకాలు. మహాస్వామి వారికి అయితే ప్రాణం. విశాఖపట్నానికి దగ్గరలోనే రాజాం అని చెప్పి ఒక ఊరుంది. అక్కడ నేను ఒకసారి ప్రవచనానికి వెడితే ఆశ్చర్యపోయాను. అక్కడ మహిళామణులందరూ కలిసి మూక పంచశతిలో ఉన్నటువంటి శ్లోకాలు 500 శ్లోకాలు పుస్తకం లేకుండా చెప్తారు. వరుస క్రమంలో 500 శ్లోకాలు చెప్తారు, ఒక్క తప్పు లేకుండా. నేను ఆ రోజున ఆశ్చర్యపోయాను. నేను అక్కడ కూర్చుని ఉంటే నాతో మా గోపాలకృష్ణ గారు కూడా ఉన్నారు. తెల్లబోయాను నేను. సుస్పష్టంగా అంత రాగయుక్తంగా చదువుతారు ఆ శ్లోకాలు. వాళ్ళు చదివింది ఎక్కడికి పోతుందండి? అనుకోకుండా అక్కడ కామాక్షి దేవాలయం వచ్చింది. మూకశంకరులు అమ్మవారిని ప్రస్తుతి చేశారు. రాకాచంద్ర సమాన కాంతి వదన అని మొదలుపెట్టారు. రాకాచంద్ర అని మొదలుపెట్టారు. రాకా అంటే పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబం. ఈ రాకా శబ్దం మూకశంకరులే కాదు, శంకరాచార్యులు వారు కూడా వేశారు అమ్మవారికి. సౌందర్యలహరి చేస్తూ లలాటం లావణ్యద్యుతి విమలమా భాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిధః సుధాలేపస్యూతి పరిణమతి రాకాహిమకరః అన్నారు. శంకర భగవత్పాదులకి చాలా ఇష్టమైన పేర్లలో హిమకరః, సుధాకరః ఈ 2 పేర్లు ఆయనకి చాలా ఇష్టం. హిమకరః, హిమకరుడు అంటే చల్లని కిరణములు కలిగిన వాడు. ఆయన వాంగ్మయంలో హిమకరః అన్నమాట 1-2 మాటలు కనపడుతుంది. ఎందుకంటే సౌందర్యలహరిలో అమ్మవారికి అన్న నామాలున్నా ఆయన అమ్మవారిని పిలిచినప్పుడు ఎక్కువ నామాలు వాళ్ళ, బహు తక్కువ నామాలు వాడారు. శివే ఆ నామం ఎక్కువ వాడారు. ఏదో అమ్మవారి కంటి చూపు వైభవం చెప్పవలసి వస్తే కొన్ని చోట్ల చెప్పారు. విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యాకువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామవ్యవహరణ యోగ్యా విజయతే అని. అటువంటి శంకర భగవత్పాదులు కూడా రాకా శబ్దం వేశారు. రాకా అంటే పౌర్ణమి నాడు ఉండేటటువంటి నిండు చంద్రబింబం. అమ్మవారి ముఖం ఎలా ఉంటుందంటేట రాకాచంద్ర సమాన కాంతి వదన, పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి జాలువారుతున్నటువంటి ముఖమండలము కలిగినటువంటి ఓ కామాక్షి అని పిలిచారు ముఖశంకరులు. ఎందుకు పౌర్ణమి చంద్రుడితోనే పోల్చడం? తదియనాటి చంద్రరేఖ ఆవిడ యొక్క కిరీటంలో ఉంటుంది. శంకరుడి కిరీటంలోనూ తదియనాటి చంద్రరేఖ ఉంటుంది, విఘ్నేశ్వరుడి కిరీటంలో ఉంటుంది, శివుడి కిరీటంలో ఉంటుంది, సరస్వతీదేవి కిరీటంలో ఉంటుంది. అందుకే శరజ్యోత్స్న శుద్ధాం శశియుత జటాజూటమకుటాం అంటారు. అందరూ ధరిస్తారు ఇది. ఎందుకంటే శంకరుడు తెలుపు, సరస్వతి తెలుపు, ఇద్దరు జ్ఞానప్రదాతలు. అందుకని ఇద్దరికీ కిరీటంలో చంద్రరేఖ ఉంటుంది. చంద్రమౌళీశ్వరి, చంద్రమౌళి అని ఆయనకి పేరు, చంద్రమౌళీశ్వరి అని ఆవిడికి పేరు. అయితే పౌర్ణమి నాటి చంద్రబింబంతో ఎందుకు పోల్చాలి అంటే అప్పై దీక్షితుల వారని మహానుభావుడు, ఆయన పేరు చెప్తే పాపాలు పోతాయి. అంతటి మహానుభావుడు, అంతటి మహాభక్తుడు ఆయన. అసలు సృష్టిలో ఎవరూ చెయ్యనటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఒకటి చేశారు, ఉన్మత్త శతకం అని ఒకటి చేశారు. ఒరే నేను లేచున్నప్పుడు భగవంతుడి గురించి మాట్లాడుతున్నా కానీ నా మనసు ఎప్పుడు భగవంతుడి మీద ఉంటుందా, నాకు అనుమానంగా ఉందిరా అని శిష్యుల్ని పిలిచి, ఒరే నేను పిచ్చెక్కడానికి మందు తింటాను, ఆ మందు ప్రభావం చేత ఓ 2-3 గంటలు నాకు పిచ్చెక్కుతుంది, మీరు తలుపులు తీకండి, నేను తలుపు కొట్టినా అప్పుడు నేను ఏం చెప్తానో మీరు రాయండి కాగితం మీద, గురువుగారు కదా అని మొహమాట పడకండి, నేను ఏం మాట్లాడుతున్నానో రాయండిరా, అప్పుడు కూడా భగవంతుడి గురించి మాట్లాడతానా చూసుకుంటాను, అప్పుడు మాట్లాడకపోతే నా మనసు స్థిరపడలేనట్టు లెక్క, నేను ఏమి మాట్లాడినా మీరు రాయడం మాత్రం మానకండి రోయ్ అన్నారు అని తలుపులు వేసుకుని ఇంట్లోకి వెళ్ళి పిచ్చెక్కే మందు తిన్నారు. పిచ్చెక్కింది, అది ఓ 3 గంటలో ఎంతో ఉంటుంది. ఆ పిచ్చిలో ఆయన 100 శ్లోకాలు చెప్పారు, ఉన్మత్త శతకం అంటారు. శంకరుడి మీద ఆయన చెప్పిన శ్లోకాల్లో అద్భుతమైనటువంటి శతకం అది ఉన్మత్త శతకం. అప్పై దీక్షితారు వారు చెప్పింది. ఆ
అలా శైవ సంప్రదాయంలో ఆయన మహానుభావుడు. ఆయన యజుర్వేదంలో పుట్టలేదని ఏడిచారు. యజుర్వేదం రుద్రాధ్యాయం ఉంది. ఇప్పుడు మీరు విన్నారుగా, పిల్లలు చదువుతుంటే అది మణిపూస అంటారు రుద్రాధ్యాయాన్ని, శ్రీరుద్రం. నేను యజుర్వేదంలో పుట్టలేదే అని ఏడిచారు అప్పయ్య దీక్షితారు. వారు నిర్ధారించారు, మనిషి ప్రయత్నపూర్వకంగా తన మనసుని భగవంతుడి దగ్గర పెట్టాలి ధ్యానంలో. ఎందుకంటే మనసు అటు ఇటు అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతుంది. భగవంతుడు అంటాడు, ఆ పదార్థాలన్నీ నాకు అక్కర్లేదా, అవన్నీ నీ సృష్టించినవే, మయ్యేవ మన ఆదత్సామయి బుద్ధిం నివేశయ, నీ మనసు నా దగ్గర పెట్టంటాడు. అది మన మాట వింటే కదా అక్కడ పెట్టడానికి. మారేడు దళం పెట్టమంటే పెడతాను, కానీ మనసును పెట్టమంటే ఎక్కడ పెడతాను? అలా పెట్టగలిగిన శక్తి ఉంటే ఎప్పుడో తరించిపోతాను. అది ఎటో పోతుంది వచ్చిన బాధ. కానీ మన మనసుని మనం ప్రయత్నపూర్వకంగా పెట్టవలసిన అవసరం లేకుండా మన మనసుని తానులాగెయ్యగలిగినటువంటివి సృష్టిలో కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది ఏనుగు యొక్క ముఖం. అందుకే విఘ్నేశ్వరుడికి సుముఖ అని పేరు. మంచి ముఖం. ఎందుకని అంటే లక్ష్మీ కటాక్షం ఇస్తాడు, మన మనసులు తను లాక్కుంటాడు. అందుకే 16 నామాల్లో మొదటి నామం సుముఖ. సుముఖశ్చైకదంతస్య కపిలోగజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నయాయితే. నిద్ర లేచిన తరువాత తప్పకుండా నువ్వైనా చదువుకో, నీకు చేత కాకపోతే ఎవరినైనా చదవమని విననైనా విను, తప్ప ఇవి వినకుండా చదవకుండా ఏ కార్యం మొదలుపెట్టద్దు. వినాయకుడు అంత శక్తివంతుడు. ఆయన ముఖము ఏనుగు ముఖం. ఎందుకంటే ఏనుగు ముఖం ఆబాలగోపాలాన్ని ఆకర్షిస్తుంది. మనం దాన్ని ప్రయత్నపూర్వకంగా ఆరాధించక్కర్లేదు. ఏనుగు ముఖం చూసేటప్పటికి ఎంత పనిలో పెడుతున్నవాడైనా ఒకసారి ఆగుతాడు. అది అంత ఆకర్షిస్తుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు. కాబట్టి అది ఒకటి మన మనసుని ఆకర్షిస్తుంది. సముద్రము, 3 వీణానాదము, కలువల తండము, పౌర్ణమి చంద్రబింబము. పౌర్ణమి నాటి చంద్రబింబం చూస్తే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు సంతోషపడిపోతారు. అబ్బా ఎంత చక్కటి కాంతి అండి అంటారు. ఆ చంద్రబింబాన్ని చూస్తే మన ముఖం, మన మనసు మన ప్రయత్నం లేకుండా అక్కడికి వెళ్ళిపోతుంది. అమ్మ అన్న మాటయే సౌందర్యం. లోకంలో ఏది మనని కాపాడుతుందో అది సౌందర్యం. అంతేగాని కంటికి నదరగా కనపడిందంతా సౌందర్యం కాదు. అది మనని పాడు చేయొచ్చు. ఏదో నేను మంచి ఎండలు కాస్తున్నాయి కదండి, సాయంకాలం వేళ ఎప్పుడో అలా ఆ కిటికీ దగ్గర నించున్నాను అనుకోండి, ఎక్కడో కాస్త నీటి పడియ కాస్త చల్లగా ఉన్న ప్రదేశంలో ఓ పెద్ద గోధూత్రాచు వచ్చి చల్లగా ఉందని పడుకుని కదిలిపోతూ ఇలా పడగ పైకెత్తింది అనుకోండి, కృష్ణపాదాలు దాని పడగ మీద ఉంటే పడమట నుంచి ఎర్రటి కిరణాలు పడుతుంటే పడగ ఊగుతుంటే ఎంతో అందంగా ఉంటుంది. కానీ నేను గబగబా మా ఆవిడ్ని పిలిచి చూడు 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 ఎంత బాగుందో అనగలనా? అందంగా ఉన్నా గట్టిగా కూడా పిలవలేను. ఎందుకని? నేను చూశాను సరిపోయింది. అది నన్ను చూస్తే సౌందర్యము అన్ని వేళలా రక్షకత్వం కాదు. అమ్మ అందంగా ఉందా అని ఎవరు అడగరు. ఎంత వయసు వచ్చేయనివ్వండి, ఒళ్ళు ముడతలు పడిపోనివ్వండి, పళ్ళన్నీ ఊడిపోనివ్వండి, శరీరం మీద మచ్చలు పడిపోనివ్వండి, రక్తనాళాలు బయటికి వచ్చేసేనివ్వండి, అమ్మ బోసి నవ్వు నవ్వినా, అమ్మ తన చేత్తో మన్ని పట్టుకున్నా, అమ్మ తన చేత్తో ఇంత అన్నం పెట్టినా, అమ్మ అన్న మాటలో, అమ్మ దగ్గర కూర్చోవడంలో, అమ్మ స్పర్శలో అంత ఊరట ఉంటుంది. అమ్మ అమ్మే. అమ్మ లాంటి వ్యక్తి జీవితంలో ఉండదు. అందుకే అమ్మ సౌందర్యం. అందుకే శంకరుడు అంబాలహరి అనలేదు, సౌందర్యలహరి అన్నారు. అదైతే శివానందలహరి అన్నారు. సౌందర్యం అంటే అమ్మ. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? ఆకర్షించడం కాదు, ఉద్ధరిస్తుంది. ఎలా ఉద్ధరిస్తుంది? కళ, సంస్కృతి అని 2 మాటలు ఉన్నాయి. సంస్కృతి అన్నాను అనుకోండి, కళా సంస్కృతి అంటారు. కళల ద్వారా సంస్కృతి పెరుగుతుంది. కళ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది పెంచుతుందో, ఏది పెరుగుతుందో దాన్ని కళ అంటారు. అందుకే చంద్రకళ అంటారు. చంద్రకళలు పెరుగుతాయి. మనకి భారతీయ సంస్కృతిలో ఏ కళ పట్టుకోండి అది సంస్కృతిని పెంచుతుంది. సంస్కృతి అన్న మాటకి అర్థం ఏమిటంటే ఉత్తమమైన భావజాలము. హీనమైన భావములు కావు, మంచి భావములు. దేని చేత పెరుగుతాయి? కళల ద్వారా పెరుగుతాయి. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. మనకి వాద్య పరికరములు ఉంటాయి సంగీతంలో. అందులో తంత్రీవాద్యములు అని ఉంటాయి. అంటే తీగ పట్టుకుని పెనగితే మోగుతాయి. వీణ, వయలిన్ ఇటువంటివి.
రంధ్రీవాద్యములను ఉంటాయి, వేణువు మొదలైనవి, కన్నాలలోంచి గాలి పైకొచ్చి మోగుతాయి, చర్మవాద్యములుంటాయి, మృదంగం మొదలైనవి. ఇవి ఏవి కూడా మనిషి మనసులో భయం కలిగే శబ్దములను ఉత్పన్నం చెయ్యవు. మిరుపులు, పిడుగులు, ఉరుములు శబ్దాలు అందులోంచి రావు. ఇవి భగవంతుడి దగ్గర రాజోపచారంలో వాడతారు సంగీత పరికరాలని. ఎందుకని అంటే అవి మనసుకి ప్రశాంతతనిస్తాయి. ప్రశాంతత కలిగితే ఉత్తమమైన ఆలోచన వస్తుంది. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన అంటాడు త్యాగరాజస్వామి. ప్రశాంతతనిస్తాయి కళలు. ఒక నృత్యం ఉందనుకోండి, కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అని నర్తకీమణి నర్తిస్తోందనుకోండి, నాకు నర్తకి కనపడదు. ఆమె నర్తిస్తున్నప్పుడు ఇలా చూపిస్తే కృష్ణుడి యొక్క పాలభాగం మీద పెట్టుకున్న కస్తూరి తిలకం కనపడుతుంది, వక్షస్థలంలో కౌస్తుభం కనబడుతుంది, ముక్కు చివర ముత్యం కనబడుతుంది. నర్తకి స్థానంలో కృష్ణుడు కనబడతాడు. దాని చేత ఉన్నతి కలుగుతుంది. ఒక మంచి సంగీతం విన్నారనుకోండి, అందులో ఉన్నటువంటి మంచి భావమును చూసి మనసు ప్రసన్నత్వాన్ని పొందుతుంది. ఓ మంచి వాంగ్మయం చదువుకున్నారనుకోండి, ఓ నేను ఇలా బతకాలి, 10 మంది కోసం, సమాజం కోసం బతకాలి, స్వార్థంతో బ్రతకకూడదు. ఉత్తమమైన భావజాలమునకు సంస్కృతి అని పేరు. అందుకే ఒక దేశం గొప్పతనాన్ని దేని చేత నిర్ణయిస్తారంటే ఆ దేశ సంస్కృతి చేత నిర్ణయిస్తారు. ఈ దేశ సంస్కృతికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఇతరుల సంస్కృతిలో వేలు పెట్టదు, తన సంస్కృతిని కాపాడుకుంటుంది. అందుకే మీరు రాముణ్ణి చూడండి, గుహుడితో కలిసి ఉంటాడు, ఆటవిక సంస్కృతిని పాడు చేయడు. రాక్షసులతో కలిసి ఉంటాడు, విభీషణుడి స్నేహితుడు, రాక్షస సంస్కృతిని పాడు చేయడు. వానరులతో కలిసి ఉంటాడు సుగ్రీవుడితో, వానర సంస్కృతిని పాడు చేయడు. తన సంస్కృతిని కాపాడుకుంటాడు. ఇది ఈ జాతి లక్షణం. అంతేకాని ఇతరుల సంస్కృతిని పాడి చేసే సంస్కృతిని ఇంకొక దేశం మీద రుద్దడం ఈ జాతికి తెలియదు. అది ఈ సంస్కృతి గొప్పతనం. ఈ సంస్కృతి దేని వలన ప్రకటనమవుతుందంటే కళల ద్వారా ప్రకటనమవుతుంది. ఆ దేశంలో సంగీతం అలా ఉంటుంది, ఆ దేశంలో నృత్యం అలా ఉంటుంది, ఆ దేశంలో వాంగ్మయం అలా ఉంటుంది. ఆ దేశంలో వ్రాసిన పుస్తకం 1000 సంవత్సరాలైనా పారాయణలు చేస్తారు. ఒక భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటి, ఒక రామాయణం కాలంతో సంబంధం లేదు, భారతం సంబంధం లేదు, భాగవతం కాలంతో సంబంధం లేదు. కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ మానవాళిని ఉద్ధరించి ఉత్తమ భావజాలమును కల్పిస్తుంది. అది కళా సంస్కృతి. కళ అంటే పెంచునది, పెరుగునది అని అర్థం. ఆ పూర్ణచంద్ర బింబంలో ఆ చంద్రమండలం యొక్క మధ్యలో అమ్మవారు ఉంటుంది. అందుకని చంద్రుడి యొక్క కాంతిక గొప్పతనం. ఆ చంద్రబింబ దర్శనంలో ఈ శ్లోకం చదువుతూ అమ్మవారి యొక్క కాంతిని మీరు చూడగలిగారనుకోండి, రాకాచంద్ర సమాన కాంతి వదన అంటూ నేను చంద్రబింబం వంక చూశాననుకోండి, మనసుని ప్రక్షాళనం చేసి ఉత్తమ భావజాలమును నింపుతుంది. మంచి భావనలను ఇచ్చి ఆ భావన చేత మళ్ళీ ఆమెయే అనుగ్రహంగా మనకి ప్రచోదనం చేస్తుంది. అందుకే భావనామాత్ర సంతుష్టాయై నమః లలితా అష్టోత్తరంలో ఆవిడ నిజానికి క్రతువు చేత సంతోషించదు. అందుకే సాత్విక పూజ అంటారు వసంత నవరాత్రుల్లో. ఇప్పుడు మీరు వింటున్నారనుకోండి, మీకు మనసులలో మంచి భావనలు కలుగుతాయి, చెప్పేటప్పుడు నాకు కలుగుతాయి, దాని చేత తృప్తి పొందుతుంది. వసంత నవరాత్రులు ఓ కుంకుమార్చన, ఓ నామావళి, ఓ పారాయణ, ఓ శ్లోకం, ఓ సంగీతం, ఓ నృత్యం, వాటికి ప్రీతి చెందుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి రాకాచంద్ర సమాన కాంతి వదన, ఒకటి మన మనసుని ఆమెయే లాక్కుంటుంది, మనం కష్టపడి మనసు పెట్టక్కర్లేదు. 2 మంచి సంస్కృతిని, ఉత్తమమైన భావజాలమును ఇస్తుంది. ఎందుకనో తెలుసా? కదలికలు ఏవైనా శక్తి, కదలికలన్నీ ఆగిపోతే శివుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక గంభీరమైన మాట చెప్పాను నేను. ఒక చెరువు ఉందనుకోండి, ఏ అలా లేదు, అద్దం పెట్టేసినట్టు ఉండిపోయింది, అది శివుడు. పక్కనున్న చెట్టు మించి ఓ ఎండుటాకు పడింది. ఎండుటాకు అంటే ఎంత బరువు ఉంటుంది? అయినా ఎండుటాకు పడితే చిన్న తరంగం వస్తుంది. ఆ చిన్న తరంగం వచ్చిందనుకోండి, అమ్మవారు వచ్చింది. కదలికలన్నీ అమ్మవారు, కదలికలు లేనితనం అయ్యవారు. కదలికలన్నీ ఉండాలి, ధర్మం. అందుకే ధర్మిణి, ధర్మవర్ధిని, కదలికలన్నీ ధర్మబద్ధము కావాలి. అది చివరికి ఏమవుతుంది? ధర్మము సత్యమునకు తీసుకెడుతుంది. సత్యమేమవుతుంది? కదలికలు ఉండవు. చలనచిత్రములన్నీ కదలని తెర మీద కనపడతాయి. చలనచిత్రం అయిపోయిన తర్వాత తెర తెల్లగా అలాగే ఉంటుంది, దానికి సంబంధం లేదు, ఏం కనపడ్డా తాను కదలిక లేకుండా ఉంటుంది. సత్యం శివం సుందరం, అది ఆత్మ అలాగే ఉంటుంది.
ఆ సత్యము అందడానికి ధర్మము వైపుకి ప్రయాణం చేయిస్తుంది. అలా చేయించగలిగిన తల్లి ఎవరున్నదో, ఆ కదలికలను ఇవ్వగలిగిన తల్లి ఎవరున్నదో ఆమె చల్లని తల్లిగా అనుగ్రహిస్తుంది. మనకి ఈ దేశంలో ఒక సంప్రదాయం ఉంది, ఏదైనా చల్లని తనం చేతనే ఆశీపురస్సరంగా మాట్లాడతారు. నీ కడుపు చల్లగా ఉండాలి, మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలి, నీ మనసు చల్లగా ఉండాలి, నీ బిడ్డలు చల్లగా ఉండాలి, నీ కళ్ళు చల్లని కళ్ళు, నీ చూపులు చల్లని చూపులు. అంటే ఏమిటి? చల్లబడిపోయిందంటే ఏదో అమంగళకరమని కాదు. అక్కడ చల్లని చూపు, కడుపు చల్లగా ఉండడం అంటే మంగళప్రదత్వం, నువ్వు శుభములను ఇచ్చేటటువంటి దానివి అని చెప్పడానికి చల్లని తల్లివి అంటారు. భవాని ఉందనుకోండి, భవుని భార్య, ఆమె బ్రతికిస్తుంది. ఎలా? నీటి రూపంలో ఉంటుంది, అందుకే నీరు చల్లగా ఉంటుంది. భవాని చల్లగా ఉంటుంది. అందుకే చల్లతనం ఎక్కడుందో అక్కడ అమ్మవారు ఉంది, బ్రతికించే లక్షణం ఉంది. అమ్మా, ఆ చంద్రుని యొక్క కిరణములలోని చల్లతనంలో ఎవరున్నారో తెలుసా? నువ్వున్నావు. నువ్వుండి మా మనసులను చల్లపరుస్తున్నావు, ఉద్వేగములను అణచేస్తున్నావు. మేము అశాంతి పొందకుండా మా అవసరములను తీర్చగలిగినటువంటి ప్రసన్నమూర్తివి. ఇది చెప్పడానికి రాకాచంద్ర సమాన కాంతి వదన. అంతేనా? కాదు, అందులో ఒక పెద్ద అంతరార్థం ఉంది. చంద్రుని యొక్క కిరణములలోంచి అమృతస్రావం అవుతుంది. అందుకే సుధాకర అని ఒక పేరు. సుధా అంటే అమృతం. సుధాలేపస్యూతి పరిణమతి రాకాహిమకర అని శంకరులు. సుధాలేపస్యూతి అంటే అమృతము జాలువారుతూ ఉంటుంది ఆయనలోంచి. ధవళేశ్వరంలో రాజమండ్రి దగ్గర ఒక మూర్తి ఉంటాడు. రెండు చేతులతో అమృతాన్ని పట్టుకుని పైన చంద్రుల్లోంచి అమృతం కారుతుంటే ఇలా రెండు చేతులతో పట్టుకుని మీద పోసుకుంటూ ఉంటాడు. మళ్ళీ మీద నుంచి కారుతున్న అమృతాన్ని మళ్ళీ పట్టుకుని మళ్ళీ పోసుకుంటుంటాడు. 4 చేతుల్లో 4 కలశలు పట్టుకు కూర్చుంటాడు. ధవళ విషం ఇందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అని ఆయనలోంచి అమృతం వస్తూ ఉంటుంది. అందుకే రుద్రాధ్యాయం చెప్పేటప్పుడు కూడా ప్రార్థనా శ్లోకం చెప్తారు. ఆ పాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై హస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపం ధ్యాయేత్తి ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండకోదండహస్తాః త్రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష సంభవా మూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. ఇప్పుడు పిల్లలు రుద్రం చదివారు కదూ, అది అమ్మవారి అనుగ్రహం. ఎందుకో తెలుసా? అమ్మవారి గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు మీరు తిన్నగా అమ్మవారి గురించి మొదలుపెట్టారనుకోండి, ఆవిడ ఇలా ముఖం తిప్పుకుంటుంది. ఆవిడికి ఇష్టం ఉండదు. ఆవిడ మహాపతివ్రత. ఆవిడ గురించి చెప్పడానికి ముందు శివుడి గురించి మాట్లాడితే ఆవిడ ప్రసన్నురాలు అవుతుంది. తన భర్త గురించి చెప్పాలి ముందు. నేనా చెప్పింది ఇక్కడ రుద్రం చదివించమని? నేను చెప్పలేదు. నేను వచ్చేటప్పటికి బ్రహ్మచారులందరూ రుద్రం చదువుతున్నారు. ఇప్పుడు శివగానమైంది, ఆవిడ ప్రసన్నురాలైంది. నాకు ముందు వేదిక మీద పిల్లలు చదవాలరా అబ్బాయి, నువ్వు కాదురా కామాక్షి వైభవం చెప్పవలసింది అంది ఆవిడ. అందుకే సరస్వతీదేవి ఎప్పుడూ ఆవిడ దగ్గర కూర్చుని ఆవిడ గురించి పాడదు. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే, శివుడి గురించి పాడుతుంది. ఆవిడ సంతోషిస్తుంది. ఓ అంటుంది. ఆవిడ గురించి మాట్లాడింది అనుకోండి, తల ఇలా తిప్పుకుంటుంది. ఏంటి నా గురించి మాట్లాడుతుంది ఏమిటి అని. కాబట్టి అది ఆవిడ అనుగ్రహం. ఆవిడ తనకేది కావాలో అది అలా చేయించుకుంటుంది. కదలికలు తీసుకొస్తుంది, ప్రచోదనం చేస్తుంది. ఆ అమృతము స్రవిస్తుంది. ఆ అమృతం అన్న మాటకు అర్థం ఏమిటి? ఇక పుట్టవలసిన అవసరం లేనితనం కాదు. అందుకే కదా లోకంలో ఒక మాట అంటుంటారు, ఇక పునర్జన్మ ఉండకూడదు, నేను అమృతత్వాన్ని పొందాలి అంటారు. అమృతత్వం అంటే ఇక మృత్యువు లేని స్థితిని పొందాలి అంటే ఇప్పుడు ఆవిడ ఏమివ్వగలదు అంటే మృత్యువు లేని స్థితిని ఇవ్వగలదు. అంటే ఇది పుట్టేశాను కదా మరి, అందుకని ఆఖరిసారి శరీరం పడిపోతుంది. ఇది చివరిసారి శరీరం పడిపోవడం. ఇక మళ్ళీ చావడానికి శరీరం వస్తే కదా ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా అమృతత్వమును ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఓ తల్లి అని చెప్పడానికి రాకాచంద్ర సమాన కాంతి వదన. సరే, అక్కడతో వదిలేద్దాం. ఆవిడ్ని పౌర్ణమి చంద్రబింబంలా ఉన్నటువంటి ముఖమున్నదానా
అని కీర్తించడంలో మనం పరమ సంతోషంగా ఆవిడ దగ్గర మనసు పెట్టవచ్చు, భయం లేదు. అందుకే మీరు ఎప్పుడైనా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, లోకంలో తెలిసున్నవాడు తెలియనివాడు ఎవరైనా ఆరాధించేది ఎవరినంటే అమ్మవారిని ఆరాధిస్తారు తప్ప మిగిలిన రూపాలను ఆరాధించారు. ఏమీ తెలియనివాడు ఉన్నాడు అనుకోండి, పోలేరమ్మ, తలుపులమ్మ, మరిడమ్మ, నూకాలమ్మ. నూకాలమ్మ అంటే ఈ ఊళ్ళో నేను అన్నం తింటున్నానంటే ఆ తల్లి నాకు నూకలు పెట్టిన తల్లి. ఏం చేస్తాడు, ఏడాదికి ఓసారి వెళ్ళి డప్పు వాయించి ఆవిడ దగ్గర వేపమంటలు కట్టి పట్టుకెళ్ళి ఏదో ఆ వాడికి ఉన్నది నైవేద్యం పెట్టి వస్తాడు. అక్కడేం పెద్ద వైదికమైనటువంటి ఆచారం ఉండాలని నియమం లేదు. కానీ అందరికీ అన్నం పెట్టిన తల్లి, ఊరికి అధిష్టాన దేవత నూకాలమ్మ. తలుపులమ్మ, తలుపులు వేసేసాను అనుకోండి, లోపల బయటికి వెళ్ళవు, బయటివి లోపలికి రావు. లోపల ఉన్న అలక్ష్మి బయటికి వెళ్ళిపోవాలి, బయట నుంచి యోగం కలగాలి, నాకు మనవడు కావాలి, నేను శుభవార్త వినాలి కదూ, ఆ శుభం నాకు మనవడు రావాలి లోపలికి. తలుపులు తీసుకుని తాత అంటూ వాడు పరిగెత్తుకు రావాలి, యోగం నాకు మనవడు పుట్టాడు అంటే అది ఇవ్వగలిగినది. తలుపులు తీసి మనవడినిచ్చింది తలుపులమ్మ. ఇంట్లో అలక్ష్మిని బయటికి తోసేసింది తలుపులమ్మ. పోలేరమ్మ, ఆసురీ శక్తులు ఊళ్ళో తిరగకుండా ఆవిడ తిరుగుతుంటుంది. ఇప్పటికీ కాశీపట్నంలో వారాహి తిరుగుతుంది. తెల్లవారుజామున తలుపులు వేసేసి పూజ చేసి తలుపులు వేసి వెళ్ళిపోతారు పడుకుంటుందని. అది దగ్గర నుంచి తలుపు తీస్తే మనం అసలు నిలబడి చూడలేము వారాహిని, అంత భయం. అందుకని మేడెక్కి మేడ నుంచి కన్నంలోంచి చూస్తారు వారాహిని. కాశీపట్నంలో తిరుగుతుంది ఆవిడ. కాబట్టి వారాహి ఇలా ఆ తల్లి. పోలేరమ్మ, ఇంకో చోట మరిడమ్మ. నువ్వు అస్తమానం వెళ్ళక్కర్లేదు, ఒక్కసారి ఏడాదికి వెళ్ళి ఆవిడ దగ్గర నిలబడి ఇలా నమస్కారం చేస్తే మళ్ళీ మళ్ళీ ఇచ్చే తల్లి కాబట్టి మరిడమ్మ. అందరికన్నా ముందు ఆ ఊరు ఎవరు వచ్చారంటే ఆవిడ వచ్చింది. ఎవరో పొలం దగ్గర మొట్టమొదట ఓ ఊళ్ళో ఓ పెంకుటిల్లు కట్టుకున్నాడు. కట్టుకునే ముందు ఏం చేశాడంటే ఎందుకైనా మంచిది ఒక్కడనే ఉండాలని భయం వేసి ఓ రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టి దానికి కాస్త పసుపు రాసి కాస్త బొట్టెట్టి ఓ కొబ్బరికాయ కొట్టి అక్కడ పసుపు కుంకం వేసి నాతో పాటుగా అమ్మ కూడా ఈ ఊరు వచ్చింది, ముందు ఆవిడే వచ్చింది, నేను వచ్చానన్నాడు. తర్వాత 10 గడపలు వచ్చాయి, 100 గడపలు వచ్చాయి, 1000 గడపలు వచ్చాయి. ఎవరు శుభలేఖ పెట్టినా అక్కడే పెట్టారు. పెద్దింటమ్మ, పేరంటాలమ్మ, ఆవిడే పెద్ద పేరంటం, ఆవిడే పెద్దమ్మ, ఆ ఊరికి వచ్చిన పెద్దమ్మ ఆవిడే. ఇప్పుడు మీరు చెప్పండి, చదువు రానివాడి దగ్గర నుంచి సామాన్యుడి దగ్గర నుంచి ఎవరిని ఆరాధన చేస్తున్నారు? ఆవిడ్నే. ఆ ఆరాధన కూడా అందరూ ఒకలా చేరి సాత్వికంగా చేసేవాళ్ళు ఉంటారు, రజోగుణంతో చేసేవాళ్ళు ఉంటారు, తమోగుణంతో చేసేవాళ్ళు ఉంటారు. ఎలా చేసినా ఆవిడ్నే. బాగా చదువుకున్నాడు అయినా చేసి తీరవలసింది సంధ్యావందనంలో గాయత్రినే. ఇంకా బాగా చదువుకున్నాడు కామాక్షిని. ఇంకా బాగా చదువుకున్నాడు ఏదో మంత్రాల రూపంలో ఉపాసన. ఏదైనా అందరూ తేలికగా పట్టుకోగలిగింది ఎవరిని? అమ్మని. అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం చాలా తేలిక, అయ్య దగ్గరికి వెళ్ళడం అంత తేలిక కాదు, కొంచెం భయం ఉంటుంది. అమ్మో నాన్నగారు అంటారు, అమ్మ అబ్బా అమ్మ నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావులే అమ్మ అనేస్తారంటే అమ్మ కోపం తాటాకు మంట. అమ్మ అని అంటుంది, ఏ అమ్మ పొద్దున్నే లేవ అవతల సమయం అయిపోతుంది, కళాశాలకి తొందరగా తెమలమని మొట్టికాయ కొడుతుందో ఆవిడే జడేసి నోట్లో అన్నం కూడా పెట్టి కళాశాలకి పంపిస్తుంది. అదే నాన్నగారు అయితే కుదరదు. అందుకనే అమ్మ అమ్మే. కాబట్టి రాకాచంద్ర సమాన కాంతి వదన, అందరూ ఆశ్రయించగలిగిన రూపం భగవతిగా అమ్మ నువ్వే. అంత ప్రసన్నమూర్తివి. ఇంత తత్వం చెప్పడానికి ఒక్క పాదం వేశారు మూకశంకరులు. రాకాచంద్ర సమాన కాంతి వదన నాకాధిరాజస్తుత. ఆ తల్లి గొప్పతనం ఏమిటంటే యోగము క్షేమము రెండిటిని ఇస్తూ ఉంటుంది. అది ఆవిడ తత్వం. యోగము, నువ్వు ఏది లేదని అలమటిస్తున్నావో అది నీకు ఇవ్వగలిగిన తల్లి ఆవిడే. ఆవిడ వినా ఇంకొకరు ఉండరు. అందుకే యోగమును కల్పిస్తుంది. క్షేమము, ఉన్న వాటిని ఉంచుతుంది, తీసేసి బాధపడవలసిన అవసరాన్ని కల్పించదు. అందుకే యోగక్షేమములను ఇవ్వగలిగినటువంటి తల్లి. ఇది చెప్పడానికే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది, పులోమజార్చిత అనొక నామం. పులోమజ అంటే ఇంద్రుడి యొక్క భార్య శచీదేవి, పులోముని యొక్క కుమార్తె. ఆమె ఏం చేస్తూ ఉంటుంది? అర్చిత. పులోమజుని యొక్క కుమార్తె అయిన శచీదేవి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటుంది, నమస్కారం చేస్తుంది. ఆవిడికి నమస్కారం చేస్తే ఇంద్రుడు ఇంద్ర పదవిలో కూర్చోగలుగుతున్నాడు. అంటే భర్త ఐశ్వర్యం ఎవరి మీద ఆధారపడింది? ఆమె కామాక్షి పరదేవతకి ఒక నమస్కారం పెడుతోంది కాబట్టి భర్త ఇంద్ర పదవిలో నిలబడగలుగుతున్నాడు. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, ఇంద్రుడు కూడా ఇంద్ర పదవిని ఎవరి వలన పొందుతున్నాడు? ఆవిడ వలననే. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతుర్దికం రవిద్దిశోపి ఈశన్ నిశీతతు మయిక్షణ వీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయా అంటారు శంకర భగవత్పాదులు.
మహేంద్రుడికి కూడా మహేంద్ర వైభవాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు అంటే ఆవిడే. ఎలా ఇస్తుంది? కేవలము అపాంగత్వే లబ్ధ్వా, కడగంటి చూపుతో కటాక్షము ద్వారా ఎవరికి ఏదైనా అనుగ్రహించేస్తుంది. అంత గొప్ప తల్లి కాబట్టి ఆమెనే ఇంద్రుడి చేత ప్రస్తుతింపబడుతుంటుంది. నాకాధిరాజస్తుత, స్వర్గలోకాధిపతి అయిన ఇంద్రుడు ఆమెను కీర్తిస్తుంటాడు. ఇక్కడ కేవలం ఒక భోగము కొరకే అని మీరు అనుకోకూడదు. సరస్వతిగా కూడా ఆవిడే అనుగ్రహిస్తుంది, శక్తి స్వరూపిణిగా ఆవిడే అనుగ్రహిస్తుంది, ఐశ్వర్య స్వరూపిణిగా ఆవిడే అనుగ్రహిస్తుంది. మూకశంకరులు ఈ మాట ఎందుకు వాడారు అంటే కేనోపనిషత్తుని దృష్టిలో పెట్టుకుని వాడారు. అది జ్ఞానప్రసూనాంబ అని మనకి శ్రీకాళహస్తిలోనే జరిగింది ఆ కథ అంటారు పెద్దలు. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు కూడా శ్రీకాళహస్తిలో జరిగింది అని నిర్ధారించారు. ఒకప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి రాక్షసుల మీద యుద్ధ ప్రకటన చేసి యుద్ధం చేసి గెలిచాడు. గెలిచాడు అంటే శక్తి కదండి, శక్తి లేకుండా ఎలా గెలుస్తాడు? కాబట్టి గెలిచాడు, శక్తి స్వరూపంగా అనుగ్రహించింది. ఆయన తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఇంద్ర పదవి నిలబడింది, లక్ష్మీ కటాక్షం కలిగింది. వచ్చి అందరూ దేవతలు ఒక అరణ్య ప్రాంగణంలో కూర్చొని సంతోషంగా విజయోత్సవం చేసుకుంటున్నారు. అక్కడ అకస్మాత్తుగా ఒక యక్షిణీ రూపంలో ఒక పెద్ద రూపం నిలబడింది. నిలబడితే ఇంద్రుడు అన్నాడు, ఎవర్రా అలా వచ్చి నిలబడ్డారో వెళ్ళి కనుక్కురా అని అగ్నిని పంపించాడు. అగ్నికి భట్టారకా శబ్దం ఉంది, పూజనీయుడు. అగ్ని వెళ్ళి కస్త్వం, ఎవరు నువ్వు అని అడిగాడు. ఆవిడంది, నువ్వెవరంది. అగ్నిని అన్నాడు. ఏం చేస్తావు అంది. కాల్చేస్తాను. ఇది గడ్డి పరకని కాల్చాను. ఓ ఎండిపోయిన తృణాన్ని చూపించింది. కాల్చలేకపోయాడు, సిగ్గుబడి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంద్రుడికి చెప్పాడు, వాయువుని వెళ్ళమన్నాడు. నువ్వెవరు అంది. నేను వాయువుని. ఏం చేస్తావు? ఏదైనా ఎగరగొట్టేస్తానన్నాడు. ఆ గడ్డి పరకను ఎగరగొట్టు. ఎగరగొట్టలేకపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు వెంటనే ఆలోచించాడు, ఒరే విజయోత్సవం మనం చేసుకుంటున్నాం, అసలు ఈ విజయోత్సవం చేసుకోవడానికి కావలసిన శక్తినిచ్చింది ఎవరు? ఆవిడే. ఇది మరిచిపోయాం. ఆవిడికి నమస్కారం చేయడం నిజమైన విజయోత్సవం అని అమ్మ దగ్గరికి వచ్చి స్తోత్రం చేశాడు. ఆవిడ జ్ఞానప్రసూనాంబగా సాక్షాత్కరించి ఉపనిషత్ చెప్పింది. చెప్పితే జ్ఞానప్రసూనాంబ ఇప్పుడు సరస్వతీ కటాక్షం ఇచ్చింది. నాకాధిరాజస్తుత, ఇంద్రుడికి ఐశ్వర్యాన్ని, శక్తిని, సరస్వతీ కటాక్షాన్ని మూడిటిని ఇచ్చినటువంటి రూపంగా నిలబడినది ఆ తల్లియే. అందుకే శంకరాచార్యుల వారు కనకధార చేస్తూ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళిషి సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు. ఆ ఒక్క తల్లే లక్ష్మీ అష్టోత్తరం చేస్తే చెప్పట్లా? నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని చెప్పట్లేదు? నవదుర్గలు ఆవిడే. లక్ష్మీదేవి ఒకటి, నవదుర్గలు ఒకటినేమిటి? అన్నీ ఆవిడే. శ్రీ అన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి శివరూపాయ విష్ణురూపాయ అని పల్కెడు వైదికాధ్యాయిత ఇచ్చమిచ్చు పరతత్వము కొల్చదని ఇష్టసిద్ధికిన్ అంటాడు తిక్కర గారి మహాభారతం చేస్తూ. అలా శ్రీ అన గౌరినాబరగు, లక్ష్మి ఒకటి, గౌరు ఒకటి కాదు, ఇద్దరు ఒకటే. కాబట్టి శంకర భగవత్పాదులు కూడా గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి అంటారు. ఆమెయే లక్ష్మి, ఆమెయే పార్వతి, ఆమెయే సరస్వతి. మరి మూడు చెప్పి శంకరాచార్యుల వారు మళ్ళీ శాకంభరీతి ఎందుకు చెప్పారు అంటే అక్కడ వృద్ధ బ్రాహ్మణికి అన్నం లేదు, అమ్మ ముందు అన్నం పెట్టు, అందుకని శాకంభరీతి. కాబట్టి ఆ తల్లి ఒకప్పుడు ఇంద్రుడిని 3 రూపాల్లో అనుగ్రహించింది. అందుకని నాకాధిరాజస్తుత, మహేంద్రుడి చేత కూడా ప్రస్తుతింపబడేటటువంటి లక్షణము కలిగినటువంటి ఓ తల్లి, నిన్ను నేను ఏమని ప్రస్తుతించను? నాకు మాటలు సరిపోతాయా? నువ్వు అనుగ్రహిస్తే నేను మాట్లాడగలను తప్ప నువ్వు అనుగ్రహించని నాడు మాట్లాడడం కుదురుతుందా? మాట అన్నది శక్తి పరాపశ్యంతి మధ్యమా వైఖరి ఆవిడ రూపాలు. మాట రావాలంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి. అంటే ఇప్పుడు మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలి? నేను కాదు, ఆవిడ మాట్లాడాలి. ఆవిడ మాట్లాడితేనే మాట్లాడతారు. అందుకని ఒకనాడు ఇంద్రుణ్ణి అనుగ్రహించావు, ఇంద్ర పదవినిచ్చావు, సరస్వతీ కటాక్షం ఇచ్చావు, శక్తినిచ్చావు, ఇచ్చి నిలబెట్టావు. అటువంటి తల్లివి నువ్వు. కాబట్టి నాగాధిరాజస్తుత మూకానామపి కుర్వతి సురధుని నీకాశ వాగ్వైభవం. అద్భుతమైన పాదం వేశారు మూకశంకరులు. ఎందుకని అంటే అమ్మా, మాటలు రాని మూగవాడికి కూడా ఆకాశము నుండి పడుతున్నటువంటి గంగా ప్రవాహం ఎలా ఉంటుందో అటువంటి వాగ్వైభవం ఇవ్వగలిగినటువంటి తల్లి. గంగ భూమి మీద వెడుతోందనుకోండి, చాలా అందం. కానీ గంగ ఆకాశంలోంచి పడుతోందనుకోండి, శివుడు ఒకడే పట్టాలి.
అప్పుడు తల ఎవరూ పెట్టలేరు. పెట్టలేకపోతే ఏం చేశారు? గంగ వైభవం ఏం పోలేదు, ఇలా చెయ్యి పెట్టి చల్లుకున్నారు. చల్లుకుంటే ఏమైపోయింది? ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు, అంతే. సర్వపాపములు పోయాయి. భవాంగపతితంతో యం పవిత్రమతిపస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. గంగకంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే శివుడి యొక్క శరీరమునకు తగిలింది కాబట్టి అని చెప్పారు. నేను చెప్పట్లేదు, వాల్మీకి మహర్షి చెప్పింది చెప్తున్నాను. కాబట్టి ఆకాశంలోంచి పడుతున్న గంగ జరితో పడిపోతుంది, అలా ఉంటుంది. అసలు గంగావతరణం వాల్మీకి మహర్షిని వింటుంటే ఆశ్చర్యపోతాం. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబుకు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుతను ఆకాశము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకరా అని మహానుభావుడు గంగావతరణాన్ని వర్ణించినప్పుడు కవి వర్ణిస్తారు, అలా పడుతుంది గంగ. అటువంటి గంగ పరమ పవిత్రం, ఏదో జలప్రవాహం కాదు. అమ్మా, నువ్వు మాట్లాడించిన మాటలు అలా ఉంటాయి. ఆ మాటలు పరమ పవిత్రములవుతాయి, అవతల వారికి ఉద్ధరణ హేతువులవుతాయి. అంత గొప్ప మాట, అంత పవిత్రమైన మాట ఎందువలన వస్తుందో తెలుసా? నీ అనుగ్రహం వల్ల వస్తుంది. ఎవరికి వస్తుందో తెలుసా? నోరున్నవాడికి, మాటలు వచ్చిన వాడికి కాదమ్మా. మూకానామపి, అపి అంటే కూడా అని సంస్కృతంలో. మూకానామపి, మూగవాడికి వస్తుందమ్మా నువ్వు తలుచుకుంటే. ఎవరు మూగవాడు? శంకరుడు సౌందర్యలహరిలో చెప్తారు, కదా కాళీ మాథ కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కథా దత్తే వాణీ ముఖ కమలతాంబూల రసతాం అన్నారు. రంజకత్వం కోసం స్త్రీలు తమ పాదములకు పారాణి పెట్టుకుంటారు. అమ్మవారి యొక్క పాదో పూజయామి అన్నాను అనుకోండి, అమ్మ పాదయోహ పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, నేను నాకు అడిగేది తల్లి అనుగ్రహించాలా వద్దా? పరాశర భట్టర్లు శ్రీగురురత్నకోశం చేస్తూ అంటారు, ఏకంజంచడతి క్షమం అపపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేవ నిషేదుషీం ప్రతికళం కారుణ్య కులంకష స్వారాపంగతరంగమంబముధరం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. ఆ తల్లి ఒక కాలు పైకెత్తి రెండవ తొడ కింద పెట్టుకుని కూర్చుంటుంది. అమ్మా, నీ రెండు పాదములు పూజ చేస్తానమ్మా అంటే ఆవిడ అనుగ్రహించి వదలాలి రెండు పాదాలు. చీర కుచ్చిళ్ళు కొద్దిగా ఇలా పైకి తీస్తే, నేను బంగారు పళ్ళెం పెడితే అందులో తల్లి పాదములు పెడితే, నా భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తుంటే నేను నా కుడి చేత్తో ఆ తల్లి పాదములు ముట్టుకుని కడగాలంటే నాదా అధికారం, ఆవిడ అనుగ్రహమా? ఆవిడ అనుగ్రహించాలి. ఇప్పుడు నేను ఆవిడ పాదములు కడిగాను అనుకోండి, పళ్ళెంలో నీళ్లు ఎలా ఉంటాయి? ఎర్రగా ఉంటాయి. ఎందుకని? పారాయణ ఉంది ఆవిడ పాదాలకి. ఈ ఎర్రటి నీళ్లు ఉన్నాయి కదా, శంకరాచార్యులు వారంతటి వారన్నారు, పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం. అమ్మా, ఎప్పుడు తాగుతానమ్మా కాళ్ళు కడిగిన నీళ్లు? మనకి ఎప్పుడు ఉంటుంది అవకాశం అలా తాగడానికి? ఒక్క సువాసిని పూజ చేస్తే. సువాసిని పూజ చేసినప్పుడు సువాసిని కాళ్ళు కడుగుతాం, కడిగినప్పుడు పళ్ళెంలో నీళ్ళు అలాగే ఉంటాయి. ఆ నీళ్లు లోపలికి పుచ్చుకుంటే, ఈ శ్లోకం చెప్తూ పుచ్చుకుంటే, అది సరస్వతీదేవి తాంబూల చర్వణం చేస్తున్నప్పుడు ఉన్నటువంటి ఎర్రటి లాలాజలంతో సమానం. సరస్వతి కటాక్షం ఇచ్చేస్తుంది. అందుకే శంకరులంతటి వారు పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం. అమ్మ విద్యార్థినమ్మా, ఎప్పుడు తాగుతానమ్మా నీ కాళ్ళు కడిగిన నీళ్లు అన్నారు. ఆ తల్లి ఏం చెయ్యగలదు? మూకానామపి కుర్వతి సురధుని ఈకాశ వాగ్వైభవం. అమ్మా, ఆకాశ గంగ లాంటి వాగ్వైభవం ఇచ్చేస్తావమ్మా, నువ్వు అనుగ్రహించావా? ఇంకా నోట్లోంచి గంగా ప్రవాహమే అలా వస్తుందమ్మా వాగ్ధార. అది ఆ తల్లి అనుగ్రహం. అది ఆ అనుగ్రహం లేనినాడు ఒక్క విషయం స్ఫురణలోకి రాదు, ఏది మాట్లాడలేవు. అలా ఇచ్చింది ఎవరికి? మూకానామపి, మూగవాడికి కూడా ఇచ్చావు. ఎందుకంటున్నారు ఈ మాటలో? అసలు ఈ మూక పంచశరి చేసింది ఆయనే, మూకశంకర్లే చేశారు. ఆయన పేరేమిటో కూడా ఎవరికి తెలియదు. ఆయన మూగవారు పుట్టుకతో, ఆయనకి నోరు లేదు. ఆయన కామాక్షీదేవి ఆలయంలో కూర్చునేవారు. శుక్రవార మంటపం ఉంది, ఆ శుక్రవార మంటపంలో కూర్చునేవారు. శ్రీ విద్యోపాసకుడు ఒక ఆయన ఉన్నాడు, అమ్మవారి అనుగ్రహం పొందాలి, ఆవిడ దర్శనం చెయ్యాలనుకున్నాడు. ఆయనేమో పక్కన కూర్చుని జపం చేస్తూ ధ్యానంలో ఉన్నాడు. మూకశంకర్లు ఆయన పక్కన కూర్చున్నారు. ఆయన ఏదో మనసులో కాసేపు ధ్యానం చేసుకుంటున్నారు. కామాక్షి పరదేవత కాళ్ళి గజ్జలు గల్లు గల్లు అంటుండగా నడిచి వెడుతోంది లోపలికి. ఓ ముత్తుస్వామి దీక్షితారు వారు అంటారే, కుంజరగమని అంటారు. ఆవిడ నడుస్తుంటే ఏనుగు నడిచి వెడుతున్నట్టుంటుంది. అసలు ఆ కీర్తనకి నృత్యం చేస్తున్నప్పుడు చూడాలి. కంజదలాయతాక్షి కామాక్షి,
దానికి కుంజరగమనే అన్నప్పుడు నర్తకి వేదిక అంతా తిరుగుతుంది వలయాకృతిలో. ఆ తిరుగుతున్నప్పుడు పాదాల వంక చూస్తే పట్టుబట్ట కట్టుకుంటారేమో, పారాణి పెట్టుకుంటారేమో. ఆ నడుస్తున్నప్పుడు నర్తకీమణి పాదములు ఆ మంజీరముల సవ్వడి వింటుంటే కామాక్షి పాదములు కనపడతాయి. అలా ఆ తల్లి కుంజరగమనే ఏనుగు నడిచినట్టు నడుస్తూ వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతూ ఇలా వెళ్ళిపోతోంది ఆవిడ. వీళ్ళిద్దరూ ఇలా కూర్చుని ఉన్నారు. ఇది ఎలా ఉందో స్తంభం అలా ఉన్నారు. ఇక్కడొకళ్ళు కూర్చున్నారు. ఆవిడ ఇలా వెడుతూ కటాక్షం కదూ, ఆవిడ ఇలా చూడదు. ఆవిడ ఇలా ఉండి ఇలా చూసి, ఓ నన్ను ధ్యానం చేస్తున్నాడే అనుకుంది. ఆవిడ అనుగ్రహం, ఆయన బహిర్ముఖుడయ్యాడు. శ్రీ విద్యోపాసకుడు గొప్ప శక్తిని ఇవ్వాలనుకుంది. అమ్మవారు ఎప్పుడైనా హద్దులేని శక్తి, ఇక దానికి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. దీనికి ఫలితం చెప్పడానికి ఇంకా శంకరాచార్యులు వారు కూడా సాహసం చేయలే. అమ్మవారికి ఇచ్చేటటువంటి తాంబూలం అంత శక్తివంతం. ఆ తాంబూలం ఆవిడ నవ్వులుతూ ఉంటుంది. తాంబూల చర్వణం చేస్తుంటే దశ దిశల సువాసనలు వ్యాపిస్తాయిట. ఆవిడ అనుగ్రహించాలనుకుంటే తాంబూలపు పిడచ పెడుతుంది నోట్లో. ఆవిడ తాంబూలపు పిడచ తీసి పట్టుకుని ఇలా అంది. ఆ శ్రీ విద్యోపాసకుడు ఛీ ఆడదాని ఎంగిలి అన్నాడు. పక్కన మూగవారు ఉన్నారు. ఈయన అమాయకత్వంతో ఆతృతతో అన్నారు. ఆవిడ నవ్వి నోట్లో పెట్టింది తాంబూలపు పిడచ. ఆవిడ నోట్లో తాంబూలపు పిడచ పెట్టగానే ఆయన ఇలా చూశాడు పైకి. ఆవిడ ఇలా చూస్తోంది, కటాక్షం కడగంట చూస్తోంది. ఆవిడ కంటి చివరి నుంచి చూస్తున్న చూపు మీద 100 శ్లోకాలు చెప్పాడు. కటాక్ష శతకం చెప్పి ఒక్క క్షణం ఆగాడు. ఆవిడ ఇలా చిన్న నవ్వు నవ్వింది. మందస్మిత శతకం అంటే పళ్ళన్నీ కనపడకుండా కొద్దిగా పళ్ళు కనపడేటట్టుగా పెదవులు విచ్చుకోకుండా చిన్న నవ్వు నవ్వింది. ఇటు పక్క నుంచి చూశాడు ఆయన కూర్చుని. ఆ చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పాడు. మందస్మిత శతకం. ఆవిడ ఇలా చూసింది. ఆయన అమ్మ పాదముల వంక చూశాడు. పాదముల మీద 100 శ్లోకములు చెప్పాడు. పాదారవింద శతకం. అమ్మవారిని పైకి చూసి అమ్మవారి వైభవాన్ని 100 శ్లోకాలు చెప్పాడు. స్తుతి శతకం. ఆవిడ పెద్దరికాన్ని 100 శ్లోకాలు చెప్పాడు. ఆర్యా శతకం. ఒక మూగవాడు ఆగకుండా 500 శ్లోకాలు చెప్పి ఆగిపోయాడు. ఆవిడ అంది, నీకేం కావాలంది. నా మాట తీసేయమన్నాడు. ఏమంది? అమ్మ నాకు పుట్టుకతో మాట లేదమ్మా, నువ్విచ్చిన మాట నీ మీద 500 శ్లోకాలు చెప్పా. నువ్వు కదా పలికింది లోపల నుంచి మాట లేని వాడికి. ఆ మాట ఉంచితే ఏదైనా పనికిమాలిన మాట మాట్లాడతానేమోనమ్మా, వద్దు తీసేయమన్నాడు. తీసేసింది ఆవిడ. ఆయన కంచికామకోటి పీఠాధిపత్యం చేశారు కొన్నాళ్ళు. వారికి పేరు తెలియదు, మూకశంకరులు అంటారు. అందుకే దాని పేరు మూక పంచశతి. అది ఆవిడే పలికింది ఆయనలోంచి. అంత అద్భుతమైన మూకశంకరుల యొక్క మూక పంచశతిలోని స్తుతి శతకంలోంచి నేను ఇప్పుడు ఈ శ్లోకం చెప్తున్నాను. కాబట్టి ఒక మూగవాడి చేత పలికించావమ్మా. మూకానామపి కుర్వతి సురధుని నీకాశవద్వైభవం. ఆకాశంలోంచి పడుతున్న సురగంగ ప్రవాహం ఎలా ఉంటుందో నువ్వు అనుగ్రహించిన నాడు లోపల నుంచి వచ్చేటటువంటి వాక్ ప్రవాహం అలా ఉంటుంది. కాబట్టి తల్లి, నువ్వు వాగ్రూపిణివి, వాగ్దేవతవి, శారదవు. నువ్వు చెయ్యలేనిది ఏమిటి? ఆమె సరస్వతీ స్వరూపిణి. ఆ తల్లి లోకంలో ఎక్కడ ఎవరిని అనుగ్రహించాలనుకున్నా హేళగా అనుగ్రహించేస్తుంది. ఒకప్పుడు కాళిదాస మహాకవిని అనుగ్రహించాలనుకుంది. ఏమీ తెలియనివాడు. విద్య కావాలన్నాడు. నాలుక పట్టుకులాగి బీజాక్షరాలు రాసింది. అంతే. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. కామాక్షి స్వరూపాన్నే వర్ణించాడు ఆయన. శ్యామలాదండకని చెప్పాడు. ఆవిడ అనుగ్రహించింది. అంతే. ఆకాశ గంగా ప్రవాహం ఎలా ఉంటుందో అటువంటి వాగ్వైభవం వచ్చింది. ఆవిడ ఒకప్పుడు వరదను అనుగ్రహించింది. జంబుకేశ్వర క్షేత్రంలో అమ్మవారి ఇప్పటికీ తిరుగుతుంది, అఖిలాండేశ్వరి. అర్చకులకు కూడా ధైర్యం సరిపోదు. మహానైవేద్యం పెట్టేటప్పుడు తలుపేయాలి. లోపలికి వెళ్ళి మేము మగవారం అని చెప్పి నిలబడడానికి వాళ్ళకు కూడా ధైర్యం సరిపోదు. అందుకని చీర కట్టుకుని ఎడతారు. మీరు ఇప్పటికీ మహానైవేద్యం పెట్టేటప్పుడు చూస్తే పట్టు చీర కట్టుకుని ఎడతారు మేళతాళాలతో అర్చకులు. వెళ్ళి తలుపు వేసేసి అర్చకులు లోపల నిలబడి అమ్మవారికి నైవేద్యం పెడతారు.
ఒకప్పుడు జంబుకేశ్వర క్షేత్రంలో అమ్మవారికి నైవేద్యం మహానైవేద్యం వండడానికి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరు వరదన్. ఆయన పుట్టుకతో వైష్ణవుడు. ఆయన వంటలు చేస్తుండేవాడు అక్కడ. ఆ దేవస్థానంలోనే దేవస్థానం తుడవడానికి ఒక ఆవిడ, ఒక పరిచారిక ఉండేది. ఆవిడ పేరు మోహనాంగి. ఆవిడ తిరువాచకం అని చెప్పి తమిళ సంప్రదాయంలో పరమశివుడి గురించినటువంటి విశేషం అది వింది. తిరువాచకం విని ఆవిడ అనుకుంది, శివభక్తుడైన వాడైతే నేనే పెళ్లి చేసుకుంటానంది. ఈ వరదన్కి మోహనాంగిని పెళ్లి చేసుకోవాలని కోరిక పుట్టింది. అడిగాడు, నేను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. ఆవిడంది, నేను శైవుణ్ణైతేనే పెళ్లి చేసుకుంటా, శివభక్తి తత్పరుణ్ణి. నువ్వు జన్మచేత వైష్ణవుడివి, నువ్వు శైవుడు అయితే నేను చేసుకుంటాను. శివుడు ఒకటి విష్ణువు ఒకటినా? రెండూ ఒకటే. నిన్ను పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ నుంచి ఇలా పెట్టుకుంటానన్నాడు. కావలసింది ఇలా పెట్టావా కాదు, ఇలా పెట్టడం ఏమైనా వచ్చా? ఇదొకటే ఈశ్వరుడు చూస్తాడు. కాబట్టి ఆయన ఇలా పెట్టుకున్నాడు. ఇలా పెట్టుకుంటే మోహనాంగి పెళ్లి చేసుకుంటానండి. ఆయన శివభక్తుడయ్యాడు. వంట చేస్తుండేవాడు. అమ్మవారికి నైవేద్యాలు జరుగుతుండేవి. ఓ రోజున వంటగది ముందు వంట అంతా చేసేశాడు. మహానైవేద్యానికి వెళ్ళిపోయింది. ఆయన కూర్చున్నాడు కాళ్ళు జాపుకుని. అఖిలాండేశ్వరి నడిచి వెళ్ళిపోతాను. ఆయన చూసి నోరు తెరిచి ఉండిపోయాడు ఇలాగా అని. ఆవిడ ఒక్కసారి కటాక్షం, చెప్పాను కదా ఇలా తిరగదు, ఆవిడ ఇలాగే నడుస్తూ ఇలా చూసి చిన్న నవ్వు నవ్వి అనుగ్రహించింది. అంతే. కాలమేఘన్ అని పేరు మారిపోయింది. నల్లని మబ్బులు వచ్చి వర్షం కురిస్తే ఎలా ఉంటుందో అటువంటి కవిత్వం చెప్పాడు ఆయన. ఆయన పేరు కాలమేఘన్ అయింది. ఇప్పటికీ తమిళ దేశంలో ఆయన చేసినటువంటి స్తోత్రాలని అద్భుతంగా చెప్పుకుంటారు. ఆ తల్లి ఎవరికి ఇవ్వలేదు కవనశక్తి, ఎవరికి ఇవ్వలేదు జ్ఞానం. ఒకప్పుడు దుర్వాసో మహర్షి కామాక్షిని ప్రార్థించాడు. 200 శ్లోకాలు చెప్పింది. ఆర్య దిశతి. ఆ పుస్తకం జరిగితే ఆశ్చర్యపోతారు. అటువంటి శ్లోకాలు అద్భుతం, అసలు సమస్త వేదసారం. అటువంటి శ్లోకాలు చెప్పింది. కామాక్షి పరదేవత పూజా విధానాన్ని నిర్ణయించిన వాడు దుర్వాసో మహర్షి. ఒకప్పుడు అనుగ్రహించింది. ఆ తల్లి అనుగ్రహం కలిగింది. ఆ జీవితం మలుపు తిరిగిపోతుందంతే. మీరు ఊహించలేరు. ఆ ఎత్తుకు వెళ్ళిపోతాడంతే. ఆమె కదలికలు, శక్తి ఆవిడ మీ ఊహకు అందడు. అలా ఉంటుంది ఆ ప్రస్థానం. కాబట్టి అమ్మ మూకానామపి కుర్వతి సురధుని నీకాశవగ్వైభవం శ్రీకాంచీ నగరీ విహార రసిక. ఆవిడికిట శ్రీకాంచీనగరమునందు తిరగడంలో చాలా ఇష్టంట. ఎందుకని ఇష్టం అంటే, లోకంలో అన్ని పిలుపుల కన్నా ఇష్టపడే పిలిపేది స్త్రీకి. అమ్మా, ఎంత పెద్ద చదువుకోనివ్వండి, ఎంత అధికారిని కానివ్వండి, కొడుకొచ్చి పేరు పెట్టి పిలవడమో లేకపోతే మేడం గారు అనో అన్నాడు అనుకోండి, బుద్ధుందా లేదా, ఏమిటా పిలుపు, అమ్మ నువ్వు అనక అంటుంది. అమ్మ నువ్వు అని ఏకవచన ప్రయోగం చేస్తే పొంగిపోతుంది. ఆ అమ్మతనం పూర్ణత్వం. ఆ అమ్మ అని పిలిపించుకోవాలని అంత పరితాపం పొందుతుంది స్త్రీ. ఆ తల్లి లోకములకన్నిటికీ తల్లి. నాభీ కేంద్రం ఎక్కడుంది? మొత్తం భూమండలానికి అంతటికీ కూడా భూమాత అన్నప్పుడు నాభీస్థానం కాదు, మాతృత్వాన్ని నిర్ణయిస్తుంది. ఆ మాతృస్థానాన్ని నిర్ణయించే బిలాకాశ ఉన్నది కాంచీపురంలో ఉంది. అందుకని ఆమె కామాక్షి పరదేవతగా అక్కడ ఉంది. కాబట్టి జగత్తులకు తల్లి. కాబట్టి శ్రీకాంచీ నగరీ విహార రసిక. అంతేకాదు, ఆమె అక్కడే బాలగా కనబడింది. అక్కడే మహాపతివ్రత అయినటువంటి సువాసినిగా కనపడింది. 2 భిన్న రూపాలతో గోచరమైంది అక్కడే. ఎందుకంటే ఒకప్పుడు భండాసురుడు మహోద్ధతితో లోకాలన్నింటినీ కూడా గజగజ వణికించాడు. ఆ భండాసుర వధ చేయమని దేవతలందరూ ప్రార్థన చేస్తే కామాక్షి స్వరూపంగా వచ్చింది. వచ్చి భండాసురుని యొక్క సైన్యాన్నంతటినీ కూడా నశింపచేసి భండాసుర వధ చేసి దేవతలకి అనుగ్రహం చేసింది. మీ అందరూ కూడా ఇక్కడే భండాసురుణ్ణి పాతి పెట్టడానికి ఏర్పాట్లు చెయ్యండి అంది. అందుకే ఇప్పటికీ కామాక్షి మందిరంలోనే భండాసురుడి యొక్క శరీరం ఉందంటారు. ఆ పైన అరుగులున్నాయే మంటపం, ఆ మంటపం కింద ఉంది భండాసురుడి శరీరం అంటారు. అందులో భండాసురుని యొక్క సైన్యాలన్నింటినీ కూడా కప్పెట్టేశారు అంటారు. పౌరాణికమైన వాక్కు. మీరు కావాలంటే కామకోటి శ్రీకార్యం వారిని అడగండి, చెప్తారు. కాబట్టి భండాసుర వధ చేసింది ఆవిడ. దేవతలందరూ దగ్గరికి వెడితే 5 సంవత్సరాల పిల్ల బాలాత్రిపుర సుందరిగా కనపడింది. ఆవిడ ఎప్పుడైనా అనుగ్రహించాలనుకుంటే బాలారూపంగా కనపడుతుంది. పరమసాత్వికారాధనలలో ఆవిడ పరమ ప్రసన్నురాలవడానికి తేలిక మార్గం సువాసిని పూజ, బాలపూజ. అవి 2 చేస్తే ఆవిడే పుచ్చుకుంటుంది. ఎందుకో తెలుసా? అలా పుచ్చుకుంది ఒకప్పుడు. కాంచీపురంలో
విఘ్నేశ్వరుడు కొడుకుగా పుట్టాడు. ఆకాశరాజని ఉండేవాడు అక్కడ కూడా. ఆయనకి కొడుకుగా పుట్టాడు. తుండీర మహారాజు అని పేరు ఆయనకి. తుండీర మహారాజు అన్న పేరుతో, అందుకే తుండీర మండలం అని పేరు కాంచీపురానికి అంతటికీ కూడా. ఆ తుండీర మండలంలో తుండీరుడు అన్న పేరుతో పుట్టాడు. విఘ్నేశ్వరుడు గురించి పూజ చేస్తే ఆయన అంశ విఘ్నేశ్వరుడు కొడుకుగా వచ్చాడు ఆ రాజుకి. ఒకప్పుడు వానలు లేవు కాంచీపురంలో. వానలు లేకపోతే సువాసినులందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు. సువాసినులందరూ అన్నం తిని తాంబూలం వేసుకుంటే కామాక్షి సంతోషిస్తే వానలు పడతాయని. ఆ మహారాణి ఏం చేసిందంటే ఆవిడ కూడా వంట దగ్గరికి వెళ్ళి పెసరపొట్టు తీసి పాయసంలో వేసింది. పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు పెసరపప్పు వండితే పొట్టు లేని పప్పు వండకూడదు. అసలు పొట్టు లేని పప్పు వండనే వండారు అనుకోండి, అది వేరే విషయం. పొట్టుతో వండాలి. అందుకే పూర్వం ఎవరైనా పొట్టు లేని పప్పు వండుతుంటే పొట్టు అందులో వేసేవారు. పెసర పొట్టు లేని పప్పు వండరు. ఇప్పుడు నేను మళ్ళీ దాని గురించి అది ఎందుకు వండరు, దీనికి వండాలి, దీనికి వండకూడదు, ఎందుకు అది అక్కర్లేని విషయం. కాబట్టి ఆవిడ పొట్టు తీసి పాయసంలో వేసింది. ఆ పొట్టు తీసి పాయసంలో ఇలా తీసి కదండి వేస్తారు. నేను వేళ్ళు ఒరుసుకున్నాయి. ఒరుసుకోవడంలో ఏమైందంటే ఆవిడ ఉంగరానికి ముత్యం ఉంది. ఆ ముత్యం నొక్కుకుంది. నొక్కుకోవడంలో ఒక బంగారపు తునక వెళ్ళి అందులో పడింది పాయసంలో. ఆవిడ ఎవరికి పెడుతోంది పాయసం? కామాక్షి రూపంగా సువాసినులకు పెడుతోంది. ఇప్పుడు కామాక్షియే వచ్చింది తినడానికి. వచ్చి కూర్చుంది ఆ సువాసినులు. కూర్చుని ఆవిడ కూడా తింటోంది ఆ పాయసం. తుండీర మహారాజు అంటే అప్పటికి చిన్నపిల్లవాడిగా ఉన్నాడు, వినాయకుడు ఆయన. పిల్లవాడు పారాడుతున్నాడు. వాళ్ళ అమ్మ ఎత్తుకుంది వాడిని. వాడు గోలగోల పెట్టేశాడు కిందకి దిగుతానని. ఏమిటి ఇంత ఏడుస్తున్నాడని కిందకి దింపింది. మరి అమ్మ కాదు అక్కడ అన్నం తింటోంది. వాడు ఉండలేకపోయాడు. ఉండలేక పాకుతూ వెళ్ళి అమ్మా అని ఒళ్ళో పడ్డాడు. ఒళ్ళో పడేటప్పటికి ఆవిడ అంతర్ధానమైంది. ఓ కామాక్షి పరదేవత వచ్చిందిరా అన్నం తినడానికి అని సంతోషపడిపోయారు. ఆవిడ అంతర్ధానమైంది. బంగారం కురిసింది కాంచీపురంలో. ఒకప్పుడు విద్యారణ్యుల వారికి ఎలా కురిసిందో, వైష్ణవ సంప్రదాయంలో ఉన్న వేదాంత దీక్షకులకు ఎలా కురిపించిందో, అలా ఆదిశంకరాచార్యుల వారు స్తోత్రం చేస్తే కనకధార ఎలా కురిపించిందో అలా తుండీర మండలంలో కనకధార కురిపించింది. మౌకశంకరులు ఒక శ్లోకంలో వర్ణించారు కూడా. కాబట్టి ఆ బంగారపు తునక పాయసంలో పడితే కామాక్షి నిజంగా తింది. అంటే సాత్వికారాధన వసంత నవరాత్రుల్లో ఎందుకన్నానంటే, ఒక సువాసినిడి పిలిచి పాయసాన్నం పెట్టడం, సువాసిని పూజ చేయడం, బాల పూజ చేయడం అంత గొప్పది. ఆవిడ ప్రసన్నురాలైతే చిన్నపిల్ల రూపంలో వచ్చి పూజ అడుగుతుంది. నాకేమైనా పెట్టవా అంటుంది. ఇప్పటికీ ఆ లక్షణం శ్రీశైలంలో భ్రమరాంబకుంది. శంకర భగవత్పాదులు భ్రమరాంబాష్టకంలో చెప్తారు. బాలారూపంలో వచ్చి అడుగుతుంది, ఏమైనా ఇవ్వా అంటుంది. అందుకే మేము శ్రీశైల యాత్ర చేసినప్పుడు సామూహిక బాలపూజలు చేశాం శ్రీశైలంలో. బాలపూజ చేస్తే అంత సంతోషిస్తుంది అమ్మా. కాబట్టి ఆ తల్లి బాలారూపంలో అనుగ్రహిస్తుంది. ఒకప్పుడు 5 ఏళ్ల బాలగా దేవతలందరికీ బిలాకాశంలో దర్శనమిచ్చింది. అందుకని శ్రీకాంచీ నగరీ విహార రసిక అంతేనా? కాదు. కాంచీపురంలో కొన్ని అద్భుతాలు ఉన్నాయి కామాక్షి దేవాలయంలో. ఆవిడ భండాసుర వధ చేసేసింది. ఈ దేవతలందరూ ఏం చేశారంటే అమ్మవారి యాజ్ఞ ప్రకారం ఆ రాక్షసుల శవాలన్నీ అక్కడే భూమిలో కప్పెడదామని భూమిని తవ్వుతున్నారు. మల్లుడు అని ఒక రాక్షసుడు, వాడు మంచి ధ్యానంలో కూర్చుని ఉన్నాడు భూమిలో. వాడు తటాలున పైకి లేచి వాడు యుద్ధం మొదలెట్టాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు వచ్చి ఆయనతో యుద్ధం మొదలుపెట్టారు. వాడి శరీరంలోంచి రక్తధారలు పడుతుంటే రక్త బిందువులలోంచి రాక్షసులు పుట్టుకొస్తున్నారు. అయ్యబాబోయ్, ఇంతమంది రాక్షసులు పుడుతున్నారు ఎలా అని ఆయన ఆలోచిస్తుంటే శంకరుడు ప్రత్యక్షమై ఒక ఆడ మగ 2 భూతములను ఇచ్చాడు. వీళ్ళు ఆ నెత్తురు తాగేస్తారు కాబట్టి ఇంకా రాక్షసులు పుట్టారు. మల్లుణ్ణి సంహరించు సుదర్శనంతో అన్నాడు. వీళ్ళ నెత్తురు తాగేశారు. శ్రీ మహావిష్ణువు సుదర్శనంతో మల్లుణ్ణి సంహరించాడు. కానీ రాక్షసుడి నెత్తురు తాగేశారు కదా వీళ్ళకి రాక్షస లక్షణాలు వచ్చి విష్ణువుతో యుద్ధం మొదలెట్టారు. వీళ్ళు నాకు సాయం చేయడానికి వచ్చిన వాళ్ళు నాతో యుద్ధం మొదలెట్టారు ఏమిటనుకుని, ఓహో వీళ్ళు రాక్షస నెత్తురు తాగారు, వీళ్ళకి రాక్షస బుద్ధి వచ్చింది, ఈ ప్రకోపం పోవడానికి కొంత సమయం పడుతుంది అని ఆయన ఏం చేశాడంటే ఈ భూతముల రెండింటినీ కూడా అణచడం కోసం వాటి మీద ఎక్కి నించున్నాడు. అయినా వాళ్ళు తప్పించుకు పైకి లేచారు. కింద పడేసి వాళ్ళ మీద కూర్చున్నాడు. అయినా లేచారు. వాళ్ళని కింద పడేసి వాళ్ళ మీద పడుకున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరు పడుకున్నారు. ఆయన స్పర్శకి, విష్ణు స్పర్శకి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ రాక్షసుల నెత్తురు తాగినటువంటి మదం విరిగిపోయింది. వాళ్ళు లేచి అయ్యో ఎంత తప్పు చేశామండి అని శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశారు. విష్ణువు చిన్నముచ్చుకున్నారు. ఎందుకని? వీళ్ళిద్దరూ శివభక్తులే, వీళ్ళిద్దరినీ కింద బారేసి 2 కాళ్ళతో తొక్కిశానే, వీళ్ళ మీద ఎక్కి కూర్చున్నానే, వీళ్ళ మీద పడుకున్నానే, శివభక్తుల జోలికెళ్ళిన దోషం వచ్చింది నాకు ఎలా అని మళ్ళీ శంకరుడు ప్రత్యక్షమయ్యాడు.
నువ్వు అలా బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. నేను నా 5 ముఖములలోంచి గంగని విడిచిపెడుతున్నాను, దీన్ని పంచతీర్థం అంటారు, అందులో స్నానం చెయ్యి అన్నాడు. ఇప్పటికీ వెనకాతలు ఉంటుంది, కామాక్షి పరదేవత దేవాలయం వెనకాతలు ఉంటుంది, పుష్కరిణి అంటారు. అందులో విష్ణువు స్నానం చేశారు. స్నానం చేసి కామాక్షి వైభవం లోకంలో తెలియడం కోసం, ఈ తీర్థ వైభవం ప్రకాశించడం కోసం నేను ఏ 3 రూపాలతో ఈ 2 భూతములను అణిచిపెట్టానో, ఎందుకు ఈ తీర్థం వచ్చిందో లోకానికి తెలియడం కోసం ఆ 3 రూపాలతో ఇక్కడ వెలిసి ఉంటానని మీరు ఇప్పటికీ ప్రదక్షిణం చేస్తుంటే పుష్కరుడి పక్క నుంచి ఇలా తిరిగి వస్తారు. వచ్చి చండీయాగం జరిగే పెద్ద మంటపం ఉంటుంది, ఆ మంటపం దాకా వస్తారు. సనాతనమైన దుర్గ గుడి ఉంటుంది. మహాస్వామి వారు నిర్ణయించారు అక్కడున్న శాసనాన్ని చూసి ఒకప్పుడు. దుర్గ గుడి దాటి యువతలకు వస్తే కింద మధ్యలో పైన 3 దేవాలయాలు ఉంటాయి. సాధారణంగా ఎవరో చూడరు, దాటిపోతారు. ఆ 3 చూస్తే భూతబంధన జనార్దనుడు అంటారు. ఒక చోట 2 మీద కూర్చుని ఉంటాడు, ఒక చోట నిలబడి ఉంటాడు, ఓ చోట పడుకుని ఉంటాడు. అలా నేను యుద్ధం చేసి పుష్కరిణిలో స్నానం చేశానని. అందుకే ఆ తీర్థంలో స్నానం పరమాద్భుతం అంటారు. ఆఖరికి మహాప్రళయంలో కూడా కాంచీపురం చెక్కు చెదరదు కాబట్టి సత్యవ్రత క్షేత్రం అంటారు. అంతేకాదు, కాంచీపురానికి ఒక అద్భుతం ఉంది. దానికి శివజిత్ క్షేత్రం అని పేరు. శివుడు ఓడిపోయిన క్షేత్రము. శివుడు ఓడిపోవడం ఏమిటి అంటే, ఎవరి చేతిలో అన్న ప్రశ్న వస్తుంది కదా. మన్మధుడి చేతిలో శివుడు ఓడిపోయిన క్షేత్రం కాంచి. అదేం మాట అండి, శివుడు ఎప్పుడు ఓడిపోయాడండి? శివుడు కదా మన్మధుడిని కాల్చేసింది అంటే ఎంత ఇప్పుడు ఓడిపోయిన వాడికి మనసులో కలుక్కు కలుక్కు అంటూ ఉంటుంది కదండి. అమ్మా నేనేం పాపం చేశానమ్మా? సుబ్రహ్మణ్యుడు పుడితే తారకాసుర సంహారం అవుతుందని శివుడి మీద బాణం వేశాను, తప్పి కాల్చేశాడు. నీ అనుగ్రహంతో కదూ మళ్ళీ నన్ను ఇంత శక్తివంతుణ్ణి చేశావు. అమ్మా ఇంత శక్తివంతుణ్ణి చేశావు, ఇన్ని కోట్ల మంది మనసులు కదిపేస్తున్నాను, కానీ ఆ శివుడి మనసు కదపలేకపోయానమ్మా, ఆయన్ని గెలవలేకపోయాను. నాకు మనసులో దిగులుండిపోయిందమ్మా. అమ్మ నువ్వు తలుచుకుంటే ఏమైనా చేస్తావు, ఒక్కసారి గెలిపించమ్మా మీ ఆయన మీద నన్ను అడిగట్ట. ఆవిడ నవ్వి, మా ఆయన మీద నిన్ను గెలిపిస్తే బాగుంటుందా? సరేలే అనుగ్రహిస్తానంది. బిడ్డల కోసం తల్లిదండ్రులు ఏం చేయరు అంటే, ఆయనకి తెలియదా విషయం? ఆయనకి తెలుసు, వాళ్ళిద్దరూ రెండేమిటి ఆయనకి తెలుసు. సరే బిడ్డడి ముచ్చట తీరుద్దాం అనుకున్నాడు. అమ్మవారు ఏం చేసిందంటే, అన్ని చోట్ల ఉన్నటువంటి అమ్మవారి యొక్క అంశల్ని లాగేసింది. ఎక్కడికి లాగేసింది అంటే కాంచీపురం లాక్కుంది. అన్ని చోట్ల అమ్మవారి యొక్క మూర్తులలో ఉన్న తేజస్సు అదృశ్యం అయిపోయింది. ఒకప్పుడు శృంగేరి పీఠాధిపతులు ఉగ్రనరసింహ భారతీ స్వామి వారు మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి లోపలికి వచ్చి అభిషేకం చేస్తా ఉన్నారు. అదో అర్థం లేని వ్యగ్రత ఉంటుంది కొంతమంది అర్చకులకి. ఆ రోజుల్లో ఆ అర్చకులు అన్నారు, శృంగేరి పీఠాధిపతుల కన్నా మేము గొప్పవాళ్ళమని. అర్థం లేని మాటలు, అర్థం లేని తలం. ఆ లోపలికి వెళ్ళకూడదు, మేమే చేయాలి అభిషేకం, మేమే ముట్టుకోవాలి, మీరు ముట్టుకోకూడదు అన్నారు. ఓహో అలాగా అని ఆయన కొబ్బరి బొండను తెప్పించి అమ్మవారి కళలన్నీ అందులోకి లాగేశాడు. లాగేసి తనున్న విడిదికి తీసుకెళ్ళిపోయారు. అమ్మవారి మూర్తి నిస్తేజం అయిపోయింది. రోజు రోజుకి పాలిపోతోంది విగ్రహం. వాళ్ళకి అర్థమైంది, తీసుకెళ్ళిపోయారు కళలన్నీ స్వామివారిని. వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డారు. కాళ్ళ మీద పడి, అయ్యా మాది బుద్ధి పొరపాటైంది, మిమ్మల్ని గుడిలోకి రావద్దండం ఏమిటి, మేమేదో కారణజన్ముల్లాగా, కాబట్టి మాకు బుద్ధి వచ్చింది, అమ్మవారి కళలో అమ్మవారికి ఇచ్చేసేయండి అని అడిగారు. మీకు బుద్ధి రావడం ప్రధానం, కళలు నేనేం చేసుకుంటాను అని ఆయన హేళగా మళ్ళీ గుళ్ళోకి వచ్చి కొబ్బరి బండంలో కళలు అమ్మవారిలోకి ప్రవేశపెట్టారు. మహాపురుషులు మహాపురుషులే, వాళ్ళతో పరాచికాలు ఏమిటి? కాబట్టి ఆ తల్లి అన్ని దేవాలయాలలో కైలాసంలో ఉన్నటువంటి గౌరీదేవి కళ దగ్గర నుంచి ఉపసంహారం చేసేసింది. ఉపసంహారం చేసి కంచిలో ఉన్న కామాక్షి మూర్తిలోకి తీసేసింది. తీసేస్తే శంకరుడు ఆయన మాత్రం గృహస్థు కదండి, కొడుకును అనుగ్రహించాలిగా. ఇది దృష్టిలో పెట్టుకునే శంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన శ్లోకం చేశారు సౌందర్యలహరిలో. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత ఆటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం అని. ఏదో ఆ మన్మధుడు, ఆ పరమశివుడు కైలాసంలో గౌరి కనిపించట్లేదు, లోకంలో ఎక్కడా పార్వతీదేవి కనిపించట్లేదు, ఇదెక్కడి ప్రారంధం అని చెప్పి పరివేదన పొందాడు. పక్కన భార్య లేకుండా పోయింది అని వెతుక్కుంటూ 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 కామాక్షి పరదేవత దగ్గరికి వచ్చాడు. ఆవిడంది, నేను కనపడకపోతే మీరు ఇంత పరివేదన చెంది నా కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు అంటే, నా మీద మీరు ఇంత కోర్కెని పొంది నా కోసం వెతుక్కుంటూ వస్తే మన్మధుడు గెలిచినట్ట కాదా అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, కాదు అనడానికి ఎలా కుదురుతుంది, ఆయన కూడా పాపం అనుగ్రహించాలనే కదా అనుకున్నాడు. అంతకన్నా మన్మధుడు యుద్ధం ఏం చేస్తాడు,
అదే శంకరాచార్యుల వారు దిప్పిపుడిచారు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తమముఖమిదం మన్మదరథం యమారుహ్యద్రుహ్య కవరిరథమర్కేందు తరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతవతే అన్నారు. మన్మధుడు యుద్ధానికి వచ్చేట శంకరుడి మీదకి. మన్యే ఊహిస్తున్నానన్నారు. వస్తే అది అమ్మవారికి చెప్పారట శంకరాచార్యుల వారు. శ్లోకం అలా అన్వయం. అదేమిటి అలా వస్తాడు? శంకరుడికి ఏమో భూమి అంతా రథం, సూర్యచంద్రులేమో రథచక్రాలు, మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుంటాడు, నారాయణుడు బాణమవుతాడు, మన్మధుడికి ఏముందని యుద్ధం చేస్తాడన్నారు. అంటే ఆయన అన్నాడు, అమ్మా అసలు రహస్యం ఎక్కడుందో తెలుసా? ఇంత శంకరుడు మన్మధుడి మీద యుద్ధం చేద్దామని వచ్చాడు. మన్మధుడు అమ్మవారి ముఖంలో దూరాడు. దూరితే ఇలా చూశాడు శంకరుడు. నీ రథానికి 2 చక్రాలు శివ, నా రథానికి 4 చక్రాలు అన్నాడు. ఏమిటి 4 చక్రాలు? అమ్మవారు పెట్టుకున్నటువంటి తాటంకాలు 2 ఆవిడ బుగ్గల్లో ప్రతిఫలిస్తుంటాయి, దాని యొక్క ప్రతిబింబాలు. ఎందుకంటే మరి లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్తూ ఉంటాం కదా, మణుల లాంటి ఆవిడ చెక్కిళ్లలో ఆవిడ కుండలములు ప్రతిఫలిస్తాయని. ఆ ప్రతిబింబములు 4 కలిపి 4 చక్రాల రథంలా అమ్మవారి ముఖం మన్మథ రథంలా ఉంది. ఇంత శివుడు ఆ ముఖం చూసి అని ధనస్సకర పారేసి ఏమిటో విశేషాలంటూ దగ్గరికి వచ్చాడు. మన్మధుడి మీద యుద్ధం మానేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాడంటే రథం చూసేటప్పటికే భయపడ్డాడు కాబట్టి మన్మధుడు గెలిచినట్టే అని సిద్ధాంతం చేశాడు. అలా నేను ఇన్నని చెప్పను. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు ఒక చోట గోత్రస్ఖలనమని ఒక అద్భుతమైనటువంటి కిలాకోటిక్వాణై కిలకిలితమిషానరిపుణ అని ఓ శ్లోకం చేశారు. అమ్మవారు ఎంత అనుగ్రహించిందో. ఎందుకని అంటే ఏదో ఏకాంత మందిరంలోకి రోజున శంకరుడు వెళ్ళాడు. ఏ పేరు ఆవిడది కాదండి, ఈశ్వరి అన్న ఆవిడే, సుబ్రహ్మణ్యేశ్వరి అన్న ఆవిడే, ఏ పేరు పెట్టి పిలిచినా ఆవిడే. కాబట్టి ఆయన ఏం చేశాడు, లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఏదో ఈశ్వరి అనబోయి ఏదో పేరు అన్నాడు. అంటే ఆవిడ సర్రున చూసింది, ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది. ఆయన చుట్టూ చూసి ఎవరూ లేరు కదా, ఇప్పుడు వాదన ఎందుకు లేదు, లేనిపోని గొడవ, చటుక్కున పాదాలు అట్టేసుకుంటే ఏ గొడవ ఉండదు ఎవరికీ తెలియదు కాబట్టి అని ఆయనే అని అనుకోకండి. విష్ణువంతుడి వారు పట్టుకున్నారని నందితిమ్మన గారి పారిజాతాపహరణంలో రాయిలా జలజాతాసన వాసవాదిశర పూజాభాజనం బైత నచ్చులతాంతా ఇదు కన్న తండ్రి శిరమచ్చో వామపాదంబునం తొలగంతో చలతాంగి అట్లు యగునాథుల్ నేరముల్ చేయ బేరలకం చెందిన కాంతలెందు ఉచిత వ్యాపారముల్ నేర్తురే నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీపద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము సాకినదు సొక్కునంచు నేననియద అలుకమానవు గదారాళ కుంతలా అంటూ కాళ్ళు పట్టుకున్నాడని చెప్పి రాయిలా సత్యభామకి. అందుకని శంకరుడు కూడా టక్కుని కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆవిడేం చేసిందంటే, అన్నమ్మా ఇక్కడికి వచ్చి ఇంకో స్త్రీ పేరు చెప్పావా అని ఎడంకాలు ఇలా అంది. అనేటప్పటికీ పూల చెండు తగిలినట్టు 3వ కంటి దగ్గర తగిలింది. ఎందుకని ఆ కంటి మంటతో కదా మన్మధుడిని కాల్చాడు. తగిలేటప్పటికి ఆవిడ కాళ్ళ మంజీరములు గలగలమనాలి, పకపకమన్నట్టుగా అనిపించింది శంకరుడికి. ఇదేమిటి, ఏకాంత మందిరంలో ఎవరూ ఉండరు కదా, మంజీరములు గలగలమనవలసినవి పకపకమన్నాయి, ఎవరూ చూడలేదు కదా అని చుట్టూ చూసేట. మన్మధుడు అక్కడే ఉన్నాడు, అనంగుడు, శరీరం లేదుగా. మరి ఏకాంత మందిరాల్లో కాకపోతే ఎక్కడ ఉంటాడండి మన్మధుడు? కాబట్టి ఆయన నేను ఇన్నాళ్ళకి దిగ్గాను, నన్ను కాల్చేసిన కంటిని తన్నేసింది ఆవిడ. అప్పుడు ఆవిడ కాలెట్టేసుకున్నాడు. కాబట్టి నేను నెగ్గించినట్టే అని పకపక నవ్వెట్ట. అందుకని గెలిచింది ఎవరంటే కామాక్షి, అథవా మన్మధుడిని గెలిపించాలంటే ఆవిడ కాళ్లే పట్టుకున్నాడు. కాబట్టి శంకరుడు అన్నాడు కాంచీపురం వచ్చి, గౌరీ ఎక్కడా ఉండకుండా ఇక్కడికి వచ్చేసావా, నీ కోసం వచ్చానన్నాడు. ఏమండి మీరు నా కోసం ఇంత వెతుక్కుని అన్నీ మరిచిపోయి వచ్చి ఇక్కడ నన్ను చూడగానే అంత సంతోషపడిపోయారంటే మన్మధుడు గెలిచాడా లేదా? ఇప్పుడు గెలవలేదంటే కథ ముందుకెడుతుంది. ఎందుకు వచ్చింది, ఫోన్ లేదు, పిల్లాన్ని గెలిపించేసినట్టు ఉంటుంది. పిల్లాన్ని గెలిపించి వాడు ఏదో నవ్వితే కదా, తాతగారు మనవడు ఆడుకుంటుంటారు. ఎప్పుడు తాతగారే గెలిచేస్తే వాడు ఏడుస్తాడు. అందుకని తాతగారు ఓడిపోయినట్టు నటిస్తాడు. నటిస్తే నేనే గెలిచాను అని మనవడు ఎగిరి గంతులేస్తాడు కాసేపు. తాత నిజంగా గెలవలేక ఓడిపోయింది. మనవడు కాసేపు గంతులేస్తే తాత సంతోషించడం కోసం ఏదో ఆయన ఓటమి తన గెలుపుగా భావించి సంతోషించి ఆయన గెలిస్తే ఆ మనవడి యొక్క సంతోషంలో తాను సంతోషం తాత పొందుతాడు. అలా పెద్ద మనసుతో మన్మధుడు గెలిచాడనిపించడానికి అవునులే మన్మధుడు గెలిచాడంది. అంటే ఆవిడంది రేపు పొద్దున్న గెలవలేదని ఎవరైనా అంటే మన్మధుడు గెలిచాడు ఇక్కడ అనడానికి ఒక సాక్ష్యం ఉండాలి కదా. అన్ని చోట్ల గౌరీదేవి ఉంటుంది, ఒక్క కంచిలో మాత్రం ఏ శివాలయంలో అమ్మవారు ఉండదు. ఇక్కడ ఒక్క చోటే కామాక్షి ఉంటుంది. ఇది గుర్తు శివుడి మీద మన్మధుడు గెలిచాడని. శివజీ క్షేత్రము, అందుకే
కామాక్షి మండలం అంతా కూడా ఏ శివాలయంలో అమ్మవారి మూర్తి ఉండదు. అన్ని మూర్తులకి ప్రతినిధి కామాక్షి ఒక్కతే. ఎవరి ఊరేగింపైనా సరే కామాక్షికి ప్రదక్షిణంగా పెడతాయి. ఎంత గౌరవమో తెలుసా? మహమ్మదీయుల పీర్లు కూడా ప్రదక్షిణంగానే పెడతాయి. కామాక్షి ప్రదక్షిణం దగ్గరే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు 96వ ఏట బయటికి వెళ్ళి అంతటా సంచారం చేసి ఆయన పాదచారి అయి నడిచేవారు సన్యాస ధర్మాన్ని. ఓ బండి పట్టుకుని నడుస్తూ కామాక్షి దేవాలయానికి ప్రదక్షిణం చేశారు. రాత్రి 1 గంటకి ప్రదక్షిణం చేసి కామకోటి మఠంలోకి వచ్చి ఇలా చెయ్యి తీశారు. ఇరుసు విరిగిపోయింది. ఆయన చూసి నవ్వారు. ఆ తర్వాత ఇక మహాస్వామి పైకి వెళ్ళాల, బ్రహ్మీభూతులైపోయారు. ఎక్కడ సంచారం చేయలేదు. తల్లి చెప్పేసింది అంతే. కాబట్టి కామాక్షి అక్కడ ఏ శివాలయంలో ఉండదు. కామాక్షి దేవాలయమే అమ్మవారి దేవాలయం. కాబట్టి శివజీ క్షేత్రము. ఆ తల్లి అనుగ్రహిస్తే అలా అనుగ్రహిస్తుంది. మన్మథుణ్ణి గెలిపించింది అక్కడ. అందుకని కామాక్షి. శ్రీకాంచీ నగరీ విహార రసికా. రేపు 6:30 కలుసుకున్నప్పుడు మిగిలిన శ్లోకాన్ని పూర్తి చేస్తాను. మంగళాశాసన పరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.